ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు మనము 3వ ఈడ్పు యొక్క శక్తి అను అంశమును గురించి చూద్దాం. మొదటిగా లేఖన భాగంలో నుండి మనం చదివినట్లయితే ప్రకటన 8వ అధ్యాయము 1వ వచనం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అలాగే ప్రకటన 10వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే, బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూచి తిని, ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద వర్షధనస్సుండెను. ఆయన ముఖము సూర్యబింబము వలెను, ఆయన పాదములు అగ్నిస్తంభముల వలెను ఉండెను. ఇక్కడ మనం లేఖనంలో చూసినట్లయితే ఆ యొక్క దూత ఎవరు? అది క్రీస్తు. ఆమేన్. మనము 2వ వచనం చూసినట్లయితే, ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రము మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి, సహోదరుడు బ్రహ్నం దీని గురించి చెప్పుచు, 5వ అధ్యాయంలో గ్రంథము ముద్రింపబడి ఉన్నది, ఇప్పుడు ఆ గ్రంథము విప్పబడి ఉన్నది, ఇప్పుడు ఆయన వచ్చుచున్నాడు. ఆమెన్. అయితే ఆయన ఆత్మీయ రూపంలో వచ్చుచున్నాడు. ఆయన తన కుడి పాదము సముద్రము మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి, ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకంతో వచ్చుచున్నాడు. 3వ వచనం నుండి మనం చూసినట్లయితే, సింహం గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని వ్రాయవద్దని పరలోకం నుండి ఒక స్వరము పలుకుట వింటిని. మరియు సముద్రము మీదను భూమి మీదను నిలిచియుండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టు ఎత్తి, పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వానితోడు ఒట్టు పెట్టుకొని, ఇక ఆలస్యం ఉండదు గాని 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మము సమాప్తముగునని చెప్పాను. చదవబడిన లేఖనము దేవుడు దీవించునుగాక. ఈరోజు మనము 3వ ఈడ్పు యొక్క శక్తి అను అంశం గురించి మాట్లాడుచున్నాము. మనకు తెలుసు, ప్రకటన 10వ అధ్యాయము 1 నుంచి 7వ వచనం వరకు మరియు ప్రకటన 8వ అధ్యాయము 1వ వచనము, ఈ 2 లేఖనాలు ఒక దగ్గర ముడివేయబడినవి. ప్రకటన 8:1 7వ ముద్రను విప్పుట. అయితే 7వ ముద్ర విప్పబడినప్పుడు అక్కడ నిశ్శబ్దము ఉండెను. ఆమెన్. అక్కడ ఏమీయూ ప్రకటింపబడలేదు మరియు ఏమీయూ పలుకుబడలేదు. మనము ప్రకటన 10వ అధ్యాయము 1వ వచనము చూసినట్లయితే, బలిష్ఠుడైన దూత తన కుడి చెయ్యి ఆకాశం తట్టు ఎత్తినప్పుడు 7 ఉరుములు పలికినప్పుడు యోహాను ఆ 7 ఉరుముల శబ్దమును వినెను. చూచిన వాటిని వ్రాయుటకు అతడు ఆజ్ఞను పొంది ఉన్నాడు. 7 ఉరుములలో పలుకబడి ఉన్న దానిని యోహాను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని వ్రాయవద్దని పరలోకం నుండి ఒక స్వరము పలికెను. ఆమెన్. కావున ఇప్పుడు మనకు తెలుసు, ప్రకటన 8:1 మరియు ప్రకటన 10:1 నుండి 7వ వచనము, ఈ 2 లేఖనాలు ఒక దగ్గర ముడివేయబడి ఉన్నవి. అక్కడ ఒక ప్రత్యక్షత తెరవబడినది, కానీ అది ముద్రింపబడినది. అది ఏదో ఖాళీగా లేదు గాని దానిలో ఏదో ఉన్నది, మరది ముద్రింపబడి ఉన్నది. ఆమెన్. అది ఒక మర్మం, అది పలుకబడినది, కానీ అది ముద్రింపబడినది, అది తెరవబడినది, అది ఏమిటో బయలుపరచబడినది. అయితే అది ఒక మర్మమై ఉన్నది. ఆ ముద్రలో యోహాను వ్రాయుటకు ఒక బలమైనది లేక ఏదో వాస్తవమైనది మరి అద్భుతమైనది అక్కడ ఉన్నది. అది నిశ్శబ్దముగా ఉన్నది. అందుకనే మనము ఈ వర్తమానమును కేవలం ప్రత్యక్షత ద్వారా మాత్రమే పొందుకోగలము. ఆ మర్మము ఒక వ్యక్తి. ఆమెన్. ఆ మర్మము వాక్యము అను వ్యక్తి. ఆ మర్మము యేసుక్రీస్తు అను వ్యక్తి. ఆమెన్. సహోదరుడు బ్రహ్నం ఆ పర్వతము మీద ఆకర్షణ ఏమిటి అనే వర్తమానంలో 65వ సంవత్సరం చెప్పుచు 27వ పేరాలో, ఈ వర్తమానముపై నా మనస్సును పెట్టి ఉన్నాను, అది ఈ 3వ ఈడ్పు. దానిపైనే నేను తప్పక విశ్వాసపాత్రుడుగా మరియు గౌరవపూర్వకముగా ఉండవలసి ఉన్నది. ఆమెన్. ఇక్కడ సహోదరుడు బ్రహ్నం చెప్పుచు, సహోదరుడు బ్రహ్నం ముద్రలు విప్పబడిన తర్వాత తన యొక్క పరిచర్యలో ఈ సమయానికి వచ్చేసరికి సహోదరుడు బ్రహ్నం తన యొక్క సంఘంలో కొన్ని విషయాల గురించి మాట్లాడుచు, ఆ టేపుల కాంట్రాక్ట్ ఎవరికి చెందునో
అని మరి దానితో నేను చేయునది ఏమీ లేదు అని చెప్పుచు మరి ఆ విషయాన్ని ట్రస్టీ బోర్డు బాధ్యత తీసుకొనును అని చెప్పుచు ఇక్కడ ప్రవక్త ఈ వర్తమానముపై నా మనసు కేంద్రీకరించి ఉన్నాను, అది 3వ ఈడ్పు అని చెప్పుచున్నాడు. ఆమేన్. అంత్యకాల వర్తమానము అనేది 3వ ఈడ్పు. మరి ఆ 3వ ఈడ్పుకే నేను విశ్వాసపాత్రుడుగా మరియు గౌరవపూర్వకముగా ఉండవలెను అని ప్రవక్త చెప్పుచున్నాడు. ఆమేన్. సహోదరుడు బ్రహ్మం కొత్త సంవత్సరము ఈ వర్తమానము బోధించుచు అది 56వ సంవత్సరం జనవరి 1వ తేదీ వై ఆర్ పీపుల్ సో టాస్డ్ అబౌట్ అనే వర్తమానంలో ఇక్కడ 3 ఈడ్పుల గురించి మాట్లాడుట ప్రారంభించాను. ప్రవక్త చెప్పుచు 35వ పేరాలో ప్రభువు దూత నన్ను బయటకు తీసుకొని వెళ్ళి మరి తేటగా ఉన్నటువంటి నీటి యొక్క జలములకు తీసుకొని వచ్చెను. అది అత్యంత అందముగా ఉన్న నీలపు జలము మరియు దానిలో గొప్ప చేపలు ఈదుచుండెను. అతడు చెప్పెను, నేను నిన్ను చేపలు పట్టు వానిగా చేయుదును. అతడు చెప్పెను, ఇప్పుడు నీ ఎరను నీటిలో వేయుము. నీవు దానిని లాగినప్పుడు మొదటిసారి నెమ్మదిగా లాగుము, మరోసారి లాగినప్పుడు ఒక చిన్న ఈడ్పు ఇవ్వము, గట్టిగా లాగవద్దు. అటు తరువాత నీ యొక్క గాలమును చేపను పట్టుటకు లాగుము అని చెప్పాను. ఈ యొక్క దర్శనము చేపలు పట్టుట గురించి, ఆ దర్శనం గురించి చెప్పుచు ప్రవక్త అక్కడ 3 ఈడ్పులు ఉండబోచున్నవి అని చూపెడుతూ ఆ ఎరను లాగుట గురించి చెప్పుచు ప్రవక్త ఆ చివరి ఈడ్పు అయిన 3వ ఈడ్పుకు నీవు ఎరను లాగునప్పుడు చేపను పట్టుకొనుటకు లాగుము, మరియు మొదటి ఈడ్పు మరియు 2వ ఈడ్పులో ఆ యొక్క విలువైన చేపను పట్టుట అనేది ఎన్నడూ కూడా దేవుని ఉద్దేశము కాదు. ఆమేన్. మనము ఈ వర్తమానంలో చూసినట్లయితే 2వ ఈడ్పులో ప్రవక్త చేపను పట్టుకొని ఉండేవాడు, అయితే అది దేవుడు కోరిన చేప కాదు. మీరు వర్తమానంలో చూసినట్లయితే ప్రవక్త 2వ ఈడ్పు గురించి చెప్పుచు నేను నా ఎరను నీటిలో విసురుట ప్రారంభించి మరి నా యొక్క తీగను లాగుట ఆరంభించి తిని మరి అప్పుడు అందరూ అది ఎంతో అద్భుతముగా ఉన్నది అని ఎంతో సంతోషించుట ప్రారంభించిరి. నేను ఎంతో ఉత్తేజితుడనై ఆ 2వ ఈడుపులో నా తీగను బలముగా లాగాను మరియు ఆ చేపను నీటిలో నుండి బయటకు లాగి చూచినప్పుడు అది ఒక చిన్నారి చేప. అది కేవలం ఆ ఎర అంత చిన్న పరిమాణంలో ఉన్నది మరియు నా యొక్క చేపలు పట్టు ఆ తీగ అంతా కూడా చిక్కులు పడిపోయినది. చేపలు పట్టు ఆ తీగతో నేను ఎంతో శ్రమ పడిపోయాను. ప్రవక్త ఈ యొక్క దర్శనం గురించి వివరించుచు అక్కడ నా చుట్టూ ఉన్న ఆ చేపలు పట్టువారు అందరూ నా చుట్టూ చేరి నా వైపు చూస్తూ ఉండేసరికి నేను ఎంతో ఉత్తేజితుడనై ఆ తీగను బలముగా లాగి తిని నా చుట్టూ ఉన్న ఆ చేపలు పట్టువారు అందరూ బోధకులు. వారు అందరూ నా చుట్టూ చేరి సహోదరుడు అబ్రహాం నీవు చేయగలవు అని వారు చెప్పుచుండిరి. వారందరూ సహోదరుడు బ్రహ్మను ప్రశంసించుచుండిరి. అయితే దానిని బట్టి ప్రవక్త ఎంతో చక్కని అనుభూతి చెందెను. 2వ ఈడ్పులో దూత చెప్పినట్లు చేయక ప్రవక్త ఆ తీగను బలముగా లాగెను. అప్పుడు ప్రవక్త ఒక చిన్న చేపను పట్టుకొనెను. అది ఎంతో చిన్నగా ఉన్నది. తనతో పాటు ఉన్న ఇతర బోధకులు పట్టుకున్న చేపలు కూడా అంతే చిన్న పరిమాణంలో ఉన్నవి. అయితే అది పొరపాటు. ప్రవక్త ఆ విధముగా చేపను పట్టుట కాదు. అతడు పట్టవలసిన చేప అది కాదు. వై ఆర్ పీపుల్ సో టాస్డ్ అబౌట్ అనే వర్తమానంలో 37వ పేర మనం చూసినట్లయితే ప్రవక్త చెప్పుచు మరియు నా వెనుక మాట్లాడుచున్న మనుష్యుడు నా ముందుకు నడిచి పాలస్తీనా దుస్తులు ధరించిన వాడై మరియు తన యొక్క తలపై పాగాను ధరించి ఉండెను, తెల్లని పై వస్త్రము ధరించి ఉండెను. అతడు చెప్పాను, సహోదరుడు అబ్రహాం అంతే. నేను చెప్పాను, నాకు తెలుసు నేను సరిగా చేయలేదు. నేను చెప్పాను, గట్టిగా లాగకూడని సమయంలో నేను లాగాను. అతడు చెప్పాను, ఇలాంటి సమయంలో నీ యొక్క చేపల తీగను చిక్కులు పడనివ్వకుము. మరియు నేను చెప్పాను, మంచిది, సాధ్యమైనంత వరకు నేను దానిని నిదానముగా వదులుచున్నాను. నేను ఎంతో జాగ్రత్తగా ఉంటాను. 38వ పేర. మరియు అతడు చెప్పెను, ఇప్పుడు మొదటిసారి నీతో మాట్లాడినప్పుడు జనులపై నీ యొక్క చేతి నుంచి వారికున్న సమస్యలను నీవు వారికి తెలియజేశావు. మరియు 2వ ఈడ్పులో నీవు హృదయ రహస్యములు తెలుసుకొందువు మరియు జనుల ముందు చూచువానిగా నేను నిన్ను చేసి ఉన్నాను. అయితే నీవు దానిని ఎల్లప్పుడూ వివరించుటకు ప్రయత్నం చేయుచుంటివి. నీవు అది చేయకుండా ఉండవలసినది చెప్పెను. నీవు దానిని జనుల ముందు ప్రదర్శనగా మార్చి ఉన్నావు. నేను చెప్పాను, నన్ను క్షమించుము. 39వ పేర. అప్పుడు అక్కడ నుండి నన్ను అతడు తీసుకుని వెళ్ళెను మరియు గొప్పనైన పెద్ద గుడారమును నేను చూచాను. నేను అలాంటి గుడారము ఎన్నడూ చూడలేదు. అది ప్రతి ఒక్క చోట అంతా కూడా జనులతో నిండిపోయి
వరుసలుగా ఉన్నది. జనులు వరుసలుగా నిలబడి ఉన్నారు. నేను చూచుటకు వెళ్ళినప్పుడు క్రిందకు చూస్తూ నేను జనులకు ఎత్తైన ప్రదేశంలో నిలబడి ఉన్నాను. నేను అప్పుడే బలిపీఠము పిలుపు చేసి ఉన్నాను. వారు ప్రభువైన యేసును వారి యొక్క రక్షకునిగా స్వీకరించిన తరువాత వందల కొద్ది జనులు రోదించుచు మరియు సంతోషించుచుండిరి. మరియు నేను చూచాను 40వ పేర. మరి అప్పుడు ఒక మనుషుడు లేచి చెప్పుట నేను వింటిని. మరియు చెప్పాను, ప్రార్థనా వరుసను పిలువు. మరియు నేను చూచు దగ్గర నుండి బలిపీఠం వైపు, ఆ వైపు ఎడమ వైపు ప్రార్థనా వరుసలో జనులు వీధి ఆరంభము నుండి చివరి వరకు నిలబడుట ప్రారంభించిరి. 41వ పేర. నేను నా ఎడమ వైపు గమనించాను. నేను బలిపీఠంపై ఉన్నప్పుడు అది నా కుడి వైపు ఉండును, చెక్కతో నిర్మించబడిన భవనము. మరియు నేను ఆ వెలుగును చూచాను. దాని యొక్క చిత్రపటమును వారు కలిగి ఉన్నారు. మీకు తెలుసు, అది ఎల్లప్పుడూ కూడికలో ఆ వెలుగు నన్ను విడిచి ఆ యొక్క భవనంలోనికి వెళ్ళుట నేను చూచి తిని. మరియు ఆ యొక్క భవనంలోనికి వెళ్ళుము. మరియు ఒక స్వరము నాతో చెప్పెను, నేను నిన్ను అక్కడ కలుసుకొందును, అది 3వ ఈడ్పుగా ఉండును. నేను చెప్పాను, ఎందుకు? అతడు చెప్పాను, మంచిది. ఇతర వాటి వలె ఇది జనులకు ప్రదర్శనగా ఉండదు. ఇక్కడ ప్రవక్త చెప్పుచు మనము చూచాము. ప్రవక్త దర్శనములో దీనిని చూస్తున్నాడు. ఈ దర్శనముల ద్వారా అర్థం చేసుకొనుటకు అవి మాదిరిగా ఉన్నవి. దర్శనములో ప్రవక్త చేపలు పట్టుచున్నాడు. దాని గురించి 2 నెలల తర్వాత 1956 ఏప్రిల్ నెలలో వాట్ ఈజ్ ఎ విజన్ అనే వర్తమానంలో ప్రవక్త చెప్పుచు 91వ పేరాలో, మరియు నేను ఆ తీగను పైకి తీసుకొనుటకు వెళ్ళినప్పుడు నేను మరలా కొనిపోబడి తిని. ఇప్పుడు మీరు దీనిని గుర్తుంచుకొనండి, అది నెరవేరుటను గమనించండి. చూచారా? క్రిందకు వచ్చుటకు ఆరంభించాను. నేను మరలా కొనిపోబడి తిని. అప్పుడు నేను వచ్చినప్పుడు నేను అందమైన సరస్సు ప్రక్కన నిలబడి ఉన్నాను. ఇక్కడ మీ దగ్గర ఉన్నటువంటి సరస్సు ఎండాకాలంలో అది ఎంతో అందముగా మరియు పచ్చగా ఉన్నది. మరియు అక్కడ చేపలు పట్టువారు సరస్సు చుట్టూ ఉన్నారు. వారు చేపలు పట్టుచున్నారు. అయితే వారు చిన్న చేపలు పట్టుచున్నారు. మరియు నేను ఆ సరస్సులోనికి చూచాను. మరియు ఆ గొప్ప రెయిన్బో ట్రౌట్ చేపలు అక్కడ ఉన్నవి. మరియు నేను చెప్పాను, ఇది దర్శనము అని నాకు తెలుసు, కానీ ట్రౌట్ చేపలు అనగా ఏమిటో నేను అర్థం చేసుకోలేకపోవచ్చున్నాను. కానీ నేను చెప్పాను, మీకు తెలుసా, వాటిని నేను పట్టుకోగలను అని నేను నా యొక్క హృదయ అంతరంగంలో నేను నమ్మి ఉన్నాను. కావున నేను ఆ తీగను తీసుకున్నాను. అయితే అది తీగగా ఉండుటకు బదులు అది చేపలు పట్టు కర్ర. సహోదరుడు బ్రెనం ఇక్కడ చెప్పుచు, అక్కడ నదిలోని లోతైన నీటిలో తన యొక్క ఎరను వేయాలని ప్రవక్త నిర్దేశింపబడెను. మరి ఆ ఎర ఆ లోతైన నీటిలోనికి దిగిపోవుటకు ఆ ఎరను వేయవలెను. దూత ప్రవక్తకు ఆ పెద్ద రెయిన్బో ట్రౌట్ అనే చేపను ఎలా పట్టుకోవాలో నేర్పించుచుండెను. ఆమెన్. రెయిన్బో ట్రౌట్ అనగా ఏమిటి? రెయిన్బో అనగా వర్షధనుస్సు. వర్షధనుస్సు అనగా నిబంధన. వర్షధనుస్సు నిబంధనకు మాదిరిగా ఉన్నది. దేవుడు నోవాహుతో నిబంధన చేసెను. వర్షధనుస్సు నిబంధనకు మాదిరి. ఈ రెయిన్బో ట్రౌట్ అనే చేప నిబంధన చేప. రెయిన్బో ట్రౌట్ అనగా ఏర్పరచబడిన చేప. ప్రవక్త యేసుక్రీస్తు యొక్క వధువును పట్టుకోవడానికి ప్రయత్నం చేయుచుండెను. ప్రవక్త చెప్పుచు, నేను ఆ లోతైన జలములోనికి చూసినప్పుడు అక్కడ గొప్ప రెయిన్బో ట్రౌట్ చేపలు ఉన్నవి. నాకు తెలుసు ఇది దర్శనమని. అయితే నేను ఆ రెయిన్బో ట్రౌట్ చేపలు అనగా ఏమిటి అని నేను అర్థం చేసుకోలేదు. ఎందుకని ప్రవక్త తన యొక్క హృదయాంతరంగంలో ఆ చేపను పట్టుకోగలడు అని నమ్మెను. గుర్తుంచుకొనండి, అది ఏమాత్రము చేపలు పట్టుట గురించి కాదు, అది వధువును పట్టుకొనుట గురించి. ఆమెన్. అది నిబంధన చేపను అనగా ఏర్పరచబడిన చేపను పట్టుకొనుట గురించి. గుర్తుంచుకొనండి. ప్రవక్త చెప్పుచు, మీరు సువార్త అనే వలను మీరు విసిరినప్పుడు మీరు కేవలం చేపల కొరకు ఆ వలను విసురుతున్నారు. చేపలు దేవుని పిల్లలకు మాదిరిగా ఉన్నవి. అయితే మీకు అన్ని రకాల చేపల జాతులు ఆ సువార్త వలలో చిక్కును. యేసు ప్రభువు తన శిష్యులకు, మిమ్ములను మనుషులను పట్టువారిగా చేయుదును అని చెప్పాను. ఆమెన్. ఎలాంటి మనుషులను వారు పట్టుకోవలసి ఉన్నది? వారు దేవునిచే ఏర్పరచబడిన వారిని పట్టుకోవలసి ఉన్నది. ఆమెన్. మనం ఇక్కడ చూసినట్లయితే బైబిల్లో కూడా దేవుడు చేపలను పట్టుట గురించి చెప్పుచు
ఏర్పరచబడిన వారిని పట్టుకొనుట గురించి మాదిరిగా చెప్పుచున్నాడు. ఇప్పుడు దర్శనంలో కూడా దూత అదే విధముగా చేపను పట్టుకొనుట గురించి బైబిల్ చెప్పిన విధముగా తెలుపుచున్నది. దేవుని దూత ఆ లోతైన జలములో ఆ చేపలను ఎలా పట్టుకోవాలో చూపెడుతూ ప్రవక్తకు నేర్పించుచున్నాడు. అయితే ప్రవక్త పొరపాటు చేసెను. మరి దాని వలన ప్రవక్త యొక్క చేపలు పట్టు తీగ అంతయు చిక్కులు పడిపోయినది. ప్రవక్త చెప్పుచు, నా యొక్క హృదయ అంతరంగంలో నేను ఆ రెయిన్బో ట్రౌట్ అనే చేపను పట్టుకోగలను అని నేను నమ్మాను. కావున నేను ఆ తీగను తీసుకున్నాను. అయితే ఆ తీగకు బదులు అది చేపలను పట్టు చేపల కర్ర. మరి అప్పుడు నా వెనుక ఉన్న వ్యక్తి, ఇప్పుడు ఆ చేపలను ఎలా పట్టుకోవాలో నీకు నేర్పుదును అని చెప్పాను. అతడు చెప్పిన విధముగా నా యొక్క కర్ర తీగకు ఆ ఎరను కట్టి ఎంతో దూరముగా నా ఎరను ఆ లోతైన నీటిలోనికి విసిరితిని. ఆ వ్యక్తి నాతో, మొదటిగా ఆ ఎరను నీటి లోతులోనికి దిగనిమ్ము, ఆ తర్వాత దానిని నెమ్మదిగా లాగము అని చెప్పాను. మరి ఇప్పుడు అది నిజమైన జాలరి వారి యొక్క పద్ధతి. నీవు అలా నెమ్మదిగా లాగునప్పుడు నీవు చిన్నగా ఆ ఎరను తినుచున్న చేపలను నీవు చూస్తావు. అయితే నీవు చేయునది ఎవరికి తెలుపక దానిని నీ మట్టుకే ఉండనిమ్ము. మరొకసారి ఆ చేపలు చిన్నగా తినుటను నీవు కనుగొనినప్పుడు కేవలము కొద్దిగా లాగము, అయితే గట్టిగా లాగవద్దు. అలా చేసినప్పుడు ఆ ఎర నుండి ఆ చిన్న చేపలు అన్నీ కూడా దూరంగా చెదరిపోవును. మరి ఆ చిన్న చేపలు అన్నీ కూడా చెదిరిపోయినప్పుడు ఆ పెద్ద చేపను ఆ ఎర ఆకర్షించును. ఆ పెద్ద చేప ఆ ఎర వద్దకు వచ్చి దానిని నోటితో పట్టుకున్నప్పుడు మూడవసారి నీవు నీ యొక్క గాలమును లాగుము. గాలమును దేని కొరకు లాగవలను? ఆ యొక్క పెద్ద రెయిన్బో ట్రౌట్ అనే చేపను పట్టుకోవడానికి. ఆమేన్. ఆ నిబంధన చేప ఏర్పరచబడిన దేవుని విత్తనము. ఆ మూడవ ఈడ్పులో వారిని పట్టుకోవాలి. వారి కొరకు నీవు ఆ గాలమును లాగవలెను. ఆమేన్. అయితే ఆ గాలమును లాగుటలో గల అద్భుతమైన విషయం ఏమనగా, ఒక్కసారి ఆ గాలమును వేసినట్లయితే అవి పట్టబడును. ఆ చేపలు ఆ జాలరి వాని యొద్దకు వచ్చును. ఎందుకొరకు అవి వచ్చును అనగా, అవి ఆ ఎరను బట్టి ఆకర్షింపబడినవి. అయితే ఆ పెద్ద చేపలు పట్టబడినవి. అవి ఎప్పుడు పట్టబడినవి అనగా ఆ మూడవ ఈడ్పులో పట్టబడినవి. అప్పుడు ప్రవక్త, నాకు అర్థమైనది అని నేను అన్నాను. అప్పుడు అతడు, ఊరకనే ఉండుము, ఎవరికి తెలుపవద్దు అని చెప్పాను. ఇది ఎంతో ఆశ్చర్యముగా ఉన్నది. సహోదరుడు బ్రహ్నం దర్శనములో ఉన్నాడు. ఆ యొక్క దర్శనములో ప్రవక్త చేపలు పట్టుట ఎర, ట్రౌట్ చేపలు, తనతో పాటు చేపలు పట్టే ఇతరులను గురించి తెలుపుట ఆరంభించి చెప్పుచు, ఇక్కడ ప్రవక్త ఆ దర్శనములో తనను తాను చిన్న పిల్లల యొక్క బూటును పట్టుకొని ఉండుట గమనించి ఆ యొక్క బూటులో ఒక పెద్ద బూటు తాడును ఆ చిన్న బూటులోని కన్నములోనికి దూర్చడానికి ప్రయత్నం చేయుచుండెను. అప్పుడు దూత ప్రవక్తతో, సహజాతీతమైన సంగతులు పెంతెకోస్తు శిశువులకు బోధించుటకు ప్రయత్నం చేయవద్దు అని చెప్పాను. సహోదరుడు బ్రహ్నం తన యొక్క పరిచర్యను, వరములను వివరించుటకు ప్రయత్నం చేయుచుండెను. మరియు అది అంతయు ఇతరులు అనుకరణ చేయుట జరుగుచుండెను. అది దేవుని యొక్క ఉద్దేశము కాదు. దేవుని యొక్క ఉద్దేశం ఏదనగా ప్రవక్త ఆ యొక్క పెద్ద చేపను పట్టుకొనుట. అయితే ప్రవక్త తన యొక్క పరిచర్యను మరియు మొదటి ఈడ్పు మరియు రెండవ ఈడ్పును జనులకు వివరించుచుండెను. దాని వలన ఇతరులు దానిని అనుకరణ చేయుట జరుగుచుండెను. పెంతెకోస్తు శిశువులకు ఎన్నో విషయాలు మీరు నేర్పించవచ్చు. మీరు వరములను, అద్భుతములను, సూచక క్రియలను, విశ్వాసము మరియు వాక్యములోని కొంత భాగమును నేర్పించవచ్చు. అయితే నిజమైన సహజాతీతమైన విషయాలు పెంతెకోస్తు శిశువులకు నేర్పించలేవు. అయితే ఈ సహజాతీతమైన విషయాలు పెంతెకోస్తు వారు నేర్చుకునే విషయాలు కావు. అప్పుడు ప్రవక్తను పైకి కొనిపోయి ఒక పెద్ద గుడారమును మరియు ఆ యొక్క చిన్న గదిని చూపించెను. వెలుగు ఆ గదిలోనికి వెళ్ళెను. జనులు ఒకరి వెంట ఒకరు వెళ్తూ లోనికి మరియు వెలుపలకు వస్తున్నారు. మార్పు చెందిన వారై వస్తున్నారు. వారు అనుభవించిన దానిని వారు వివరించలేకపోవచ్చున్నారు. అయితే ప్రభువు దూత మరియు ఆ వెలుగు అక్కడ ఉన్నది. దీనిని అంతా సహోదరుడు బ్రహ్నం గమనించుచుండెను.
అప్పుడు ప్రభువు దూత, అది 3వ ఈడ్పుగా ఉండబోచున్నది అని చెప్పాను. అయితే ఆ దర్శనము గురించి ప్రవక్తకు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ప్రశ్నలు కలిగి ఉండెను. ఆ దర్శనము భౌతికముగా నెరవేరబోచున్నదా అని సహోదరుడు బ్రహ్మం ఎన్నో ప్రశ్నలను కలిగి ఉండెను. మీరు ఆ దర్శనమును గమనించినట్లయితే ఆ దర్శనంలో గల ప్రతి ఒక్కటి గురుతుల రూపములో ఉండెను. అక్కడ చేపలు పట్టుట, చిన్న పిల్లవాడి బూటు, ఆ త్రాడు మరియు ఆ గుడారము, ఆ 3వ ఈడ్పు అన్నీ కూడా గురుతుల రూపములో ఉన్నవి. దర్శనంలో ఉన్నది ఏది కూడా అక్షరాల సహోదరుడు బ్రహ్మం వెళ్ళి చేపలు పట్టుట కాదు. ఆ దర్శనంలోని విషయాలు అన్నీ కూడా గురుతుల రూపంలో చూపించబడుచున్నవి. ఇప్పుడు అది అంతా కూడా మారబోచున్నది. జనులు వ్యక్తిగతముగా వచ్చును మరియు అది వారిని మార్పు చేయబోవును అని తెలుపబడుచున్నది. ఆమెన్. అందుకనే ఆ అగ్నిస్తంభము మరియు ఆ వెలుగు ఆ చిన్న చెక్కతో నిర్మించబడిన గదిలో ఉన్నది. అక్కడ జనులకు కనబడినట్లు ప్రదర్శనగా ఉండబోదు మరియు అక్కడ ఏమి జరుగుచున్నదో బలిపీఠముపై ప్రదర్శనగా ఉండబోదు. అది అంతా కూడా బలిపీఠము పైన జరుగుచుండెను. అయితే అక్కడ ఏమి జరుగుచున్నదో ఎవరు కూడా అర్థం చేసుకోలేకున్నారు. ఆమెన్. కావున అది ఏమాత్రము అనుకరణ చేయబడదు. అది ఎవరికి అర్థము కాదు. వాస్తవానికి ఆ గదిలో నుండి బయటకు వచ్చిన వారు కూడా అనుకరణ చేయడానికి వారు ఏమి కూడా తెలుపలేరు. వారికి కలిగిన అనుభవాలను, ఆత్మీయ సమస్యలు మరియు ప్రశ్నలు, వారు పొందిన స్వస్థతను మరి వాటినన్నిటినీ వారు తెలుపగలరు. అయితే వారికి అది ఎలా సంభవించినదో వారు వివరించలేరు. ఎందుకనగా అది ఇక ఎంత మాత్రము జనులకు ప్రదర్శనగా ఉండబోదు. దానిని ఇక ఎంత మాత్రము అనుకరణ చేయలేరు. అది ఇక ఎంత మాత్రము సాధారణముగా కాదు కానీ అది ఎంతో శక్తి గలదై ఉండును. ఆమెన్. ఆ 3వ ఈడ్పు రెయిన్బో ట్రౌట్ చేపను గాలముతో పట్టుకొనును. ప్రవక్త ఆ మొదటి ఈడ్పును ఎంతో నెమ్మదిగా లాగవలసి ఉన్నది. 2వ ఈడ్పులో సహోదరుడు బ్రహ్మం ఆ బలిపీఠము పై నుండి వారికున్న సమస్యలను తెలుపుచుండెను. ఆమెన్. మొదటిది భౌతిక స్పర్శ, 2వది ఆత్మలను వివేచించుట. మనము 3వ ఈడ్పునకు వచ్చేసరికి అది ఆ రెండింటి కంటే వ్యత్యాసమైనది. ఆమెన్. అది మర్మయుక్తమైనది. సహోదరుడు బ్రహ్మం 1955వ సంవత్సరము చివరిలో ఈ దర్శనమును కలిగి ఉన్నాడు. మరి 1956వ సంవత్సరం జనవరి నెల 1వ తేదీన దాని గురించి మాట్లాడాను. అయితే ఖచ్చితంగా 7 సంవత్సరముల తర్వాత ప్రవక్త, అయ్యా, అంతము యొక్క సూచన ఇదేనా అనే వర్తమానముతో వచ్చెను. డిసెంబర్ 62వ సంవత్సరంలో ఈ యొక్క వర్తమానం తీసుకుని వచ్చేసరికి వరుసగా 6 దర్శనములతో వస్తున్నాడు. అది అంతా కూడా ప్రవక్త పడమరకు వెళ్ళు దాని గురించి ఉన్నది. ప్రవక్త ఒక దర్శనమును కలిగి ఉండెను. అది ఎప్పుడైతే తన యొక్క ముందు భాగంలో ఉన్నటువంటి గేటు పడిపోవునో అది ప్రవక్త పడమర వైపునకు వెళ్ళవలసిన సమయము. మరి అదే సమయంలో డిసెంబర్ నెలలో వారు మార్గమును వెడల్పు చేయబోచున్నారు, గేటు ముందు భాగమును తీసివేయబోచున్నారు అని ప్రవక్త కనుగొనును. మరి ప్రవక్త వెళ్ళి తను వ్రాసుకున్న దర్శనమును చదువును. అప్పుడు వెళ్ళు సమయము అని ప్రవక్త ఎరుగును. మరి డిసెంబర్ చివరిలో ప్రవక్త దర్శనంలో పట్టబడి దూతల యొక్క సమూహము వచ్చుటను దర్శనంలో చూస్తాడు. మొదటగా పక్షుల యొక్క సమూహము వచ్చుట చూచును. మరి అవి ఒక చెట్టు కొమ్మన కూర్చొని ఎగిరిపోవును. అవి చిన్న వర్తమానికులు. వాటి యొక్క రెక్కలు కొట్టుకుని పోయినవి. అవి తూర్పునకు ఎగిరిపోయినవి. అవి పడమర నుండి వచ్చినవి. అటు తర్వాత పావురము. వాటి యొక్క రెక్కలు బాగానే ఉన్నవి. అవి తూర్పునకు ఎగురుకుంటూ వెళ్ళిపోయినవి. అటు తర్వాత దూతల యొక్క సమూహము వచ్చెను. మరి వారి యొద్దకు ప్రవక్తను పట్టుకుని పోయినది. మరి అది చాలా సమయం వరకు ప్రవక్త తన యొక్క ఇంద్రియాలను కోల్పోయెను. అది ప్రవక్తపై ఎంతో ప్రభావమును చూపించినది. 7 ముద్రల యొక్క ప్రత్యక్షతను పొందుకొనుట కొరకు ప్రవక్తను పడమరకు వెళ్ళమని తెలిపాను. ఆమెన్. మరి ఇది అంతా కూడా 7 సంవత్సరములు జరిగేను. మరి ఇది అంతా కూడా ఆ మొదటి దర్శనము గురించి తెలుపుచున్నది. ప్రవక్త, అయ్యా, అంతము యొక్క సూచన ఇదేనా అనే వర్తమానములో 62వ సంవత్సరం
డిసెంబర్ 30 తారీఖున 399 పేరాలో మాట్లాడుచు గమనించండి. 3వ ఈడ్పు. ఒక్క నిమిషము దానిపై మనము ఆగుదాము. దర్శనములో మొదటిగా ఎగిరినవి చిన్న దూత పక్షులు. అది మొదటిగా మనము ఆరంభించినప్పుడు ఒక వ్యక్తి యొక్క చేతిని తీసుకొనుట ద్వారా అది పెరిగినది. ఆయన నాతో ఏమి చెప్పెనో మీకు జ్ఞాపకం ఉన్నదా? నీవు నిజాయితీగా ఉన్న ఎడల అది నెరవేరును. నీవు వారి యొక్క హృదయ రహస్యములను తెలుసుకొందువు. ఇక్కడ నుండి ప్రకటించినది ఎంతమందికి గుర్తున్నది? మరియు దేశాల అంతటా కూడికలో ఉన్న సభ్యులు ఆమెన్ అని చెప్పుచున్నారు. మరియు అది జరిగినది ఖచ్చితముగా. తర్వాత చెప్పను, భయపడకుము, నేను నీతో ఉందును. చూచారా? మరియు అది కొనసాగుచున్నది. ఇప్పుడు మొదటి ఈడ్పు. చిన్న చిన్న పక్షులు, అవి ఎగురుచున్నవి. అవి కాలమును కలుసుకొనుటకు ఎగిరిపోయినవి. దేవుని యొక్క రాకడను కలుసుకొనుటకు మొదటి వర్తమానము. ఇక్కడ చూసినట్లయితే ఆ యొక్క వర్తమానంలో ప్రవక్త చెప్పుచు, ఆ చిన్న పక్షులు అవి తూర్పునకు వెళ్ళినవి. అవి ప్రభువు యొక్క రాకడను కలుసుకొనుటకు వెళ్ళినవి. అవి ఎన్నడూ నిలిచి ఉండలేదు. అవి కొనసాగిపోయినవి. సహోదరుడు బ్రహ్నం ఈ యొక్క వరమును తన యొక్క మరణము వరకు కలిగి ఉండెను. మొదటి ఈడ్పు ఎన్నడూ ప్రవక్తను విడిచిపోలేదు. కానీ 2వ ఈడ్పు కార్యంలోనికి వచ్చినది. అయ్యా, అంతం యొక్క సూచన ఇదేనా అనే వర్తమానంలో మరల ప్రవక్త చెప్పుచు గమనించండి. మొదటి చిన్నగా ఎగురుట చేయి. 2వది ఇంకా గొప్పది, తెల్లని పావురాలు, పరిశుద్ధాత్మ హృదయ రహస్యములను బయలుపరచుట. మరియు 3వ ఎగురుట అనేది దూతలు, పక్షులు కాదు, దూతలు. మరియు అది అంత్యకాలము. అది అంతా కూడా అదే. సహోదరుడా, ఇదేనా సమయం? ఇక్కడ ప్రవక్త చెప్పుచు, ప్రవక్త ముద్రలను బోధించక మునుపు అయ్యా, అంతము యొక్క సూచన ఇదేనా అనే వర్తమానమును బోధించుచు ఇలా చెప్పుచున్నాడు. మొదటి ఈడ్పు చిన్న పక్షులు, 2వ ఈడ్పు పావురాలు, 3వ ఈడ్పు దూతలు. ఇక్కడ 2వ ఈడ్పు నుండి 3వ ఈడ్పునకు వ్యత్యాసమును గమనించండి. మొదటి ఈడ్పు మరియు 2వ ఈడ్పులోని పక్షులు అవి భూమికి చెందినవి, అయితే అవి సహజాతీతమైనవి. ఆమెన్. మనము 3వ ఈడ్పునకు వచ్చేసరికి అది దూతలు, నిత్యత్వము నుండి భూమిపైకి వచ్చునది. ఆమెన్. దూతలు పక్షుల కంటే ఎంతో ఉన్నతమైన వారు. ఆమెన్. మరది 2వ ఈడ్పు మరియు 3వ ఈడ్పునకు దూరమును చూపించుచున్నది. ఆ దూరము ఎంతో అధికముగా ఉన్నది. ఆమెన్. మరి ఆ పక్షుల నుండి నేరుగా దూతలు నిత్యత్వము నుండి ప్రత్యక్షతను తీసుకొని వచ్చుట. ఆమెన్. సహోదరుడు బ్రహ్నం 65వ సంవత్సరంలో నేను వింటిని గాని ఇప్పుడు చూచుచున్నాను అనే వర్తమానంలో చెప్పుచు 201వ పేర. మరియు ఆయన వాగ్దానము చేసెను, 7వ దూత వర్తమానము బోధించు గడియలో 7 ముద్రలు బయలుపరచబడును మరియు దేవుని యొక్క మర్మాలు సమాప్తమగును. ప్రకటన 10వ అధ్యాయము. దూత తన యొక్క వర్తమానము బోధించు సమయమున స్వస్థత కూడిక కాదు, స్వస్థత కూడిక తరువాత బోధింపబడు వర్తమానము. ఈ యొక్క వర్తమానంలో మనం చూసినట్లయితే ప్రవక్త చెప్పుచు, కావున మనము చూసిన ఎడల 2వ ఈడుపు తర్వాత ఒక ఖాళీ ఉన్నది. అక్కడ స్వస్థత కూడికల తర్వాత ఏదో రావలసి ఉన్నది. ఇక్కడ ప్రవక్త ప్రకటన 10 గురించి చెప్పుచు, ప్రకటన 10 అనగా ఏమిటి? ప్రకటన 10 7 ఉరుముల శబ్దము. యోహాను వ్రాయుటకు అనుమతించబడలేదు, అయితే అది ముద్రింపబడి ఉన్నది. అది ఇప్పుడు విప్పబడాలి. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా స్వస్థత కూడిక కాదు, కానీ స్వస్థత కూడికను వెంబడించు వర్తమానం. కావున 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా అనగా ఏమిటి? స్వస్థత కూడికను వెంబడించు వర్తమానము. అది ప్రకటన 10లో గల విషయాలు మరియు ప్రకటన 8లో గల మర్మములు. అది 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా అని దాని అర్థము. ఆమెన్. ఎందుకనగా మొదటి ఈడ్పు చేపల దృష్టిని ఆకర్షించుట, 2వ ఈడ్పు ఆ చిన్న చేపలను చెదరగొట్టుట మరియు ఆ యొక్క పెద్ద చేప యొక్క దృష్టిని ఆకర్షించుట. 3వ ఈడ్పు ప్రకటన 10లో గల ప్రత్యక్షతను అనగా ఆ ప్రత్యక్షత ఆ రెయిన్బో ట్రౌట్ అనే చేపను గాలములో చిక్కునట్లు చేయుట, అదే వారిని పట్టునట్లు చేయును. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రత్యక్షతయే మనలను మార్చునది. ప్రవక్త 3వ ముద్రలో 63వ సంవత్సరం చెప్పుచు, ఇప్పుడు ఈ దినాన అదే కారణము
మనము సంఘ శాఖలకు సంబంధించిన ఉజ్జీవములను మనము కలిగి ఉన్నాము. మనము నిజమైన కదిలింపును కలిగి లేము. లేదండి, మనకు ఉజ్జీవములు కలవని అనుకోవద్దు. మనము ఇంకా కలిగి లేము. వారు లక్షల కొలది సంఘ సభ్యులను కలిగి ఉన్నారు, కానీ ఎక్కడా ఉజ్జీవము లేదు. వధువు ఇంకను ఉజ్జీవమును కలిగి లేదు. చూచారా, వధువును కదిలించడానికి దేవుడు ప్రత్యక్షపరచబడుట ఇంకను రాలేదు. అక్కడ ఏ ఉజ్జీవము లేదు. చూచారా, ఇప్పుడు మనము దాని కొరకు ఎదురు చూస్తున్నాము. ఇక్కడ సహోదరుడు బ్రహ్నం చెప్పుచు, సహోదరుడు బ్రహ్నం ఇదివరకే మనకు తెలిపెను, ప్రవక్త స్వస్థత వరమును తీసుకుని పోయెను, అది ఉజ్జీవమును తీసుకుని వచ్చెను, దాని వలన ఎన్నో ఆత్మలను క్రీస్తు వైపు నడిపించెను, ప్రపంచవ్యాప్తముగా ఎంతో ప్రభావమును అది చూపించెను. వధువు ఇంకా ఉజ్జీవమును కలిగి లేదు. ఆ ఉజ్జీవము కేవలము సంఘము కలిగి ఉన్నది. అయితే వధువు ఉజ్జీవమును కలిగి ఉండవలసి ఉన్నది అని ప్రవక్త చెప్పుచున్నాడు. ప్రవక్త ఇక్కడ మార్చ్ 1963లో చెప్పుచున్నాడు. అప్పటి వరకు జరిగిన కార్యములను గూర్చి ఆలోచించండి. మృతులను లేపుట, గ్రుడ్డివారి కన్నులను తెరచుట, చెవిటి వారిని స్వస్థపరచుట, మూగవారు మాట్లాడుట, అవిటివారు నడుచుట, అప్పటికే ఎన్నో విధములైన కార్యములు జరిగేను. ఇక్కడ ప్రవక్త చెప్పుచు, వధువును ఉజ్జీవంలోనికి తెచ్చుటకు దేవుడు ప్రత్యక్షపరచబడుట ఇంకనూ రాలేదు. గుర్తించుకొనండి, మొదటి ఈడుపు మరియు రెండవ ఈడుపులో ఆ పెద్ద చేపలు అనగా రెయిన్బో ట్రౌట్ చేపలు అక్కడే నీటి లోతులో ఉన్నవి. ఈ రెండు ఈడుపుల ద్వారా ఆ పెద్ద చేపల యొక్క దృష్టిని ఆకర్షించుటకు ప్రయత్నము చేయుచుండెను. అయితే వాటిని ఆ మూడవ ఈడుపులో పట్టుకొనబోచున్నాడు. ఎందుకనగా ఆ యొక్క మొదటి ఈడుపు మరియు రెండవ ఈడుపులో రెయిన్బో ట్రౌట్ చేపను పట్టుకొనలేడు. ఆ రెండు ఈడుపులు సంఘం యొక్క ఉజ్జీవమును ఆరంభించను. అయితే వధువు యొక్క ఉజ్జీవమును కాదు. వధువు యొక్క ఉజ్జీవము మూడవ ఈడుపులో రాబోచున్నది. ఆమేన్. దేవుడు ప్రత్యక్షపరచబడుట అప్పటి వరకు వధువును ఉజ్జీవంలోనికి కొనిపోలేదు. అందుకనే మొదటి ఈడుపు మరియు రెండవ ఈడుపులో ఆ యొక్క రెయిన్బో ట్రౌట్ చేపను పట్టుకోలేవు. ఆ రెండు ఈడుపులలో వాటి యొక్క ఏకాగ్రతను పొందుకోలేవు. అయితే ప్రవక్త చనిపోయే వరకు మొదటి ఈడుపు మరియు రెండవ ఈడుపులను ప్రవక్త కలిగి ఉండెను. మూడవ ఈడుపులో మొదటి మరియు రెండవ ఈడుపులు కలిగి ఉండెను. దానిని బట్టియే ఆ యొక్క రెయిన్బో ట్రౌట్ చేపల దృష్టిని పొందుకున్నది. ఆ మొదటి మరియు రెండవ ఈడుపులు ఆ యొక్క రెయిన్బో ట్రౌట్ ను గాలములో చిక్కునట్లు చేయలేదు. దూత చెప్పెను, మూడవ ఈడ్పు ఆ చేపను గాలమునకు చిక్కునట్లు చేయును. కావున మనము ఈ యొక్క మూడవ ఈడ్పుపై మన దృష్టిని నిలుపవలసి ఉన్నది. వధువుపై ప్రభావమును చూపే భాగము ఏదనగా రెయిన్బో ట్రౌట్ చేపను పట్టుకొను భాగము అని ప్రవక్త తెలిపెను. వర్తమానములో ఏ భాగముపై మనము దృష్టి పెట్టాలి? వర్తమానములో సహోదరుడు బ్రహ్నం ప్రత్యేకమైన ప్రాముఖ్యతను చూపినది ఏమిటి? ప్రవక్త యొక్క పూర్తి పరిచర్య దేనిపై కట్టబడుచున్నది? నిజానికి ప్రవక్త యొక్క వర్తమానము ఏదనగా అన్ని కార్యములు ఈ ఒక్క చోటికే తీసుకొని వస్తున్నది. 7వ దూత యొక్క పరిచర్య వచ్చినది. అది అంతా కూడా ప్రకటన 10వ అధ్యాయము 1 నుండి 7వ వచనం యొక్క నెరవేర్పు. అదే ప్రాముఖ్యత, అదే మూడవ ఈడ్పు. రెయిన్బో ట్రౌట్ ను గాలమునకు చిక్కునట్లుగా చేయును. మీరు చూడగలరు. సహజాతీతముగా కనబడు విషయాల కొరకు పరిగెత్తుటకు మనము ఆరాటపడతాము. అది సహజమే. అయితే విషయం ఏమనగా అది ఎంత మాత్రము సహజాతీతమైనది కాదు. ఎందుకనగా పెంతెకోస్తు శిష్యులు ఆ విషయాలను నేర్చుకోగలరు. అయితే పెంతెకోస్తు శిష్యులు అర్థం చేసుకోలేనిది వధువు అర్థం చేసుకోగలదు మరియు స్వీకరించగలదు. వధువు ఎరుగును మరియు అదే రెయిన్బో ట్రౌట్ చేపను గాలమునకు చిక్కునట్లు చేయగలదు. స్వస్థత, ఆత్మలను వివేచించుట మరియు రోగులపై చేతులుంచుట, ఇవి అన్నీ కూడా వాక్యం యొక్క నెరవేర్పు. అన్ని సమయాల్లో కలిగి ఉండవలెను. అవి ఎన్నడూ విడిచిపోకూడదు. అయితే ప్రవక్త మనలను వాటినన్నిటినీ వాక్యము ద్వారా విశ్వాసముతో స్వీకరించాలని తెలుపుచున్నాడు. ప్రవక్త పరిపూర్ణ విశ్వాసము అనే వర్తమానమును బోధించుచు, నీవు పరిపూర్ణ విశ్వాసమును కలిగి ఉన్నట్లయితే ఎవరు నీపై చేతులుంచి ప్రార్థించవలసిన అవసరం లేదు. ప్రార్థన వరుసలో నిలబడనవసరం లేదు. అయితే నీవు పరిపూర్ణ విశ్వాసమును కలిగి ఉన్నట్లయితే అది ఎలాగైనా నెరవేరును అనే నిశ్చయతను నీవు కలిగి ఉంటావు.
పరిపూర్ణ విశ్వాసం అను వర్తమానము ముగింపులో జనులు ప్రార్థన కొరకు ప్రార్థన వరుసలో నిలబడతారు. అయితే ప్రవక్త ఆ యొక్క ప్రార్థన వరుసలో ఏమి చేయునో ఎంతో ఆసక్తికరముగా ఉన్నది. ఆ వరుసలో జనులను త్వరగా ముందుకు సాగనంపుచు వాక్య ప్రకారము ప్రవక్త వారిపై చేతులుంచుచు వారిని వారి యొక్క దారిలో పంపివేయును. అటు తర్వాత ఆ ప్రార్థనా వరుస ముగిసిన తరువాత జనులతో మాట్లాడుతూ, ఇప్పుడు నేను ఏమి చేశానో గమనించండి. నేను ఒక విధముగా చేశాను, ఎందుకనగా మనము పరిపూర్ణ విశ్వాసమునకు రావలసి ఉన్నది. ఇప్పుడు నేను మీపై చేతులుంచినప్పుడు మీరు వాక్యము ద్వారా దానిని స్వీకరించగలరా అని చెప్పెను. ప్రవక్త ఏమి చేయుచుండెను? వాక్యము ద్వారా వారు వారి యొక్క స్వస్థతను స్వీకరించున్నట్లు చేయుచుండెను. తన ద్వారానో లేక అతడు చెప్పిన దాని ద్వారానో చేతుల ద్వారానో కాదు గాని రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వాక్యము చెప్పుచున్నది. ప్రవక్త పరిపూర్ణ విశ్వాసము అను వర్తమానమును బోధించి ఆయన బోధించిన దానిని కొట్టివేయున్నట్లు ప్రార్థనా వరుసను కలిగి ఉండటలేదు. ప్రవక్త ప్రార్థనా వరుసను కలిగి ఉన్నాడు. అయితే దానిని నడిపించు విధానము ఏమనగా అతడు వాక్యము వైపు తిరిగి బైబిల్ వైపు జనులను మరల్చుచున్నాడు. ఆ విధముగా అనగా వాక్యము ద్వారా మీరు స్వీకరించిన ఎడల మీలో ప్రతి ఒక్కరూ స్వస్థత నొందుదురు అని చెప్పుచున్నాడు. మన గమ్యము ఏమిటి? వాక్యమును స్వీకరించుట, వాక్యమును నమ్ముట. మనము వర్తమానమునొద్దకు వచ్చినప్పుడు మనము ఎంతో మహిమకరమైన సమయంను కలిగి ఉంటాము. ప్రత్యక్షత వెంబడి ప్రత్యక్షత, స్వస్థత వెంబడి స్వస్థత, ఒకదాని తర్వాత మరొకటి ప్రదర్శింపబడినది. ఎందుకనగా దేవుడు తన యొక్క రెయిన్బో ట్రౌట్ ను లాగుచున్నాడు. అయితే మనలను గాలమునకు చిక్కునట్లు చేసినది మూడవ ఈడ్పు. మన దృష్టిని ఆకర్షించినది వేరొకటి, అయితే మనలను పట్టుకొనినది మూడవ ఈడ్పు. మనము ప్రవక్త యొక్క వర్తమానంలో నుండి మరలా ఆ యొక్క భాగంను చదివినట్లయితే వధువు ఇంకను ఉజ్జీవమును కలిగి లేదు. చూచారా? వధువును కదిలించడానికి దేవుడు ప్రత్యక్షపరచబడుట ఇంకను రాలేదు. అక్కడ ఏ ఉజ్జీవము లేదు. చూచారా? మనము ఇప్పుడు దాని కొరకు ఎదురు చూస్తున్నాము. ఆమెను మరలా మేల్కొల్పుటకు ఆ బయలుపరచబడని 7 ఉరుములు అవసరమై ఉన్నది. చూచారా? అవును, ఆయన దానిని పంపును. ఆయన దానిని వాగ్దానము చేసి ఉన్నాడు. ఇప్పుడు గమనించండి, ఇక్కడ ప్రవక్త చెప్పినది మనం చూసినట్లయితే, కావున వధువు కదిలించబడవలసి ఉన్నది. ఆమె ఆ యొక్క పెద్ద రెయిన్బో ట్రౌట్ నీటి లోతున ఉన్నట్లుగా పట్టుకొనబడుటకు వేచి ఉన్నది. వధువును కదిలించినట్లు ఉజ్జీవము ఇంకను లేదు. వధువును కదిలించినట్లు దేవుని యొక్క ప్రత్యక్షపరచబడుట లేదు. ఆమెన్. అయితే ఆ తెలియని ఆ 7 ఉరుములు ఆమెను మరలా మేల్కొల్పును. అది ఏమిటి? అది 7వ ముద్ర. ప్రకటన 8:7 మరియు ప్రకటన 10:1-7 వచనము. ఈ 2 లేఖనాలు ఒక దగ్గర కట్టబడినవి. అది బైబిల్లో ఉన్నటువంటి మర్మము, వాక్యములో ముద్రింపబడిన భాగము. సహోదరుడు బ్రహ్నం లవోదికయ సంఘ కాలములో చెప్పుచు, ఇప్పుడు ఈ మలాకి 4 మరియు ప్రకటన 10:7 వర్తమానికుడు 2 కార్యములను చేయబోచున్నాడు. ఒకటి, మలాకి 4 ప్రకారము అతడు పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. రెండవది, అతడు ప్రకటన 10లోని 7 ఉరుముల మర్మాలను బయలుపరచును. అవి 7 ముద్రలలో గల ప్రత్యక్షతలు. అవి ఎంతో దైవికముగా బయలుపరచబడును. మర్మ సత్యాలు అవి అక్షరాల పిల్లల హృదయాలను పెంతుకోస్తు తండ్రుల తట్టును త్రిప్పును. ఎంతో ఖచ్చితముగా ఇక్కడ ప్రవక్త చెప్పుచు, 7 ఉరుముల మర్మం ఏమిటి? అది 7 ముద్రల ప్రత్యక్షత. సహోదరుడు బ్రహ్నం 7 ముద్రల ప్రత్యక్షతను బోధించుటకు వచ్చెను. అది తన యొక్క పరిచర్య యొక్క శిఖర భాగం. ఆ సమయములోనే అంతా కూడా ప్రత్యక్షపరచబడినది. ఆ స్థానమునకు ప్రవక్త కట్టుచూ వచ్చుచుండెను. ప్రతి ఒక్క పిలుపు దీని వైపే నడిపించుచుండెను. ఆమెన్. ప్రవక్తకు అతడు ప్రకటన 10:1-7 వచనంలో ఉన్నాడు అని తెలుసు. ఆమెన్. మర్మమును అతడు బయలుపరచుచుండెను. దేవుడు దినదినము ఆ 7 ఉరుముల ప్రత్యక్షతను తీసుకొని వచ్చుచుండెను. ఎందుకనగా ప్రత్యక్షత ఆ 7 ముద్రలలో దాగి ఉండెను. ఇక్కడ ప్రవక్త 1వ ముద్రలో 63వ సంవత్సరం 75వ పేర మరియు అస్సలు వ్రాయబడని మర్మయుక్తమైన 7 ఉరుములు రాబోచున్నవి. అది నిజము. వధువును ఒక చోటికి ఎత్తబడు విశ్వాసమునకు తీసుకొని వచ్చుటకు అంత్య దినాలలో ఆ యొక్క 7 ఉరుముల గుండా బయలుపరచబడును
అని దానిని నేను నమ్ముచున్నాను. ఎందుకనగా మనము కలిగి ఉన్న దానితో మనము దానిని చేయలేము. ఇక్కడ ప్రవక్త చెప్పుచు అంతవరకు వారేమి కలిగి ఉన్నారు? స్వస్థత, అద్భుత కార్యములు, ప్రత్యక్షతలు మరియు వదులుగా విడువబడిన చివరలు కూడా కట్టబడెను. మేము వర్తమానమును నమ్ముతాము అని చెప్పేవారికి అది సులువు. ఈ మర్మం యొక్క బయలుపాటను విడిచిపెట్టి వారు సహోదరుడు బ్రహ్మం ముద్రల వరకు వచ్చేసరికి అక్కడే ఆగిపోతారు. ముద్రల వరకు పలుకబడిన దానిని వారు ఎంతో చక్కగా స్వీకరిస్తారు. సాక్ష్యము, స్వస్థత, ప్రత్యక్షతలు, ప్రవక్త పరిచర్య, ఆత్మల వివేచన మరియు సహోదరుడు బ్రహ్మం చేసిన వాటిని గురించి మాట్లాడతాము. ప్రవక్త చేసిన అన్ని కార్యముల గురించి మాట్లాడతాము. మనము ఇంతవరకు వచ్చినది సరిపోదు. దానికి ఆ యొక్క 3వ ఈడ్పు జతపడవలసి ఉన్నది. మొదటి ముద్రలో అదే పేరాలో మనం చూసినట్లయితే ప్రవక్త చెప్పుచు ఇంకా ఏదో ఉన్నది. మనము అడుగు ముందుకు వేయాలి. దైవిక స్వస్థత కొరకు కావలసిన విశ్వాసమును మనము కలిగి ఉంటే సరిపోదు. రెప్పపాటులో ఈ భూమిపై నుండి పైకి ఎత్తబడుటకు, మార్పు చెందుటకు తగిన విశ్వాసమును మనము కలిగి ఉండవలసి ఉన్నది. మరియు ప్రభువు చిత్తమైతే కొంత సమయం తర్వాత మనము దానిని కనుగొందాము. అది ఎక్కడ వ్రాయబడి ఉన్నదో కనుగొందాము అని ప్రవక్త చెప్పుచున్నాడు. ప్రవక్త నీ దినమును మరియు దాని వర్తమానమును గుర్తించుట అనే వర్తమానంలో 64వ సంవత్సరం 83వ పేరాలో ప్రవక్త చెప్పుచు వారెందుకు అలా చేస్తారు? వారికి ఒక గొప్ప మేల్కొల్పు అవసరమై ఉన్నది. ఒక గొప్ప మేల్కొల్పు ఉండును అని నమ్ముచు వారు మొరపెట్టుచున్నారు. వారు మంచివారు. ఎందుకలా? వారేమి చేశారు? వధువు యొక్క మేల్కొల్పును వారు గుర్తించలేదు. చూచారా? ఇక్కడ ప్రవక్త చెప్పుచు సహోదరుడు బ్రహ్మం దీనిని జూలై 64వ సంవత్సరం చెప్పుచు ప్రవక్త మార్చ్ 63వ సంవత్సరంలో 3వ ముద్రలో వధువును కదిలించుటకు దేవుని యొక్క ప్రత్యక్షత ఇంకను లేదు అని చెప్పాను. మరి ఆ తెలుపబడిన ఆ 7 ఉరుముల వలన వధువు నిద్ర మేల్కొనును అని చెప్పాను. ఇప్పుడు ప్రవక్త 1 సంవత్సరము 4 నెలల తర్వాత వచ్చి 64వ సంవత్సరంలో చెప్పుచు మన దేశంలో ఉజ్జీవము కొరకు పిలుపు వచ్చినది. వారు వధువు యొక్క మేల్కొనుటను వారు గుర్తించలేదు. గడిచిన 1 సంవత్సరం 4 నెలలలో ఏదో జరిగినది. అది వధువును మేలుకొలుపును, అది వధువును కదిలించును, అది ఆమె యొక్క ఉజ్జీవము. అది ఇక ఎంత మాత్రము జనులకు ప్రదర్శనగా ఉండదు అని చెప్పాను. అదే వర్తమానములో 83వ పేరాలో మనం చూసినట్లయితే నీ దినమును మరియు దాని వర్తమానము గుర్తించుట అనే వర్తమానంలో ప్రవక్త చెప్పుచు క్రైస్తవులుగా ఉండుటను బట్టి వారు గడియ యొక్క ఈడ్పును వారు అనుభూతి చెందుతారు. అయితే నెరవేరిన దానిని వారు గుర్తించలేదు. అందుకనే వారు అలా అనుకొనుచున్నారు. అదే వారిని ఆ విధంగా అనుకున్నట్లు చేయుచున్నది. ఏదో జరగవలసి ఉన్నది అని వారు ఎరుగుదురు. కానీ చూచారా, ఇదివరకే అది మీ మధ్య నెరవేరినది, భవిష్యత్తులో నెరవేరును అని వారు దాని కొరకు ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ప్రవక్త చెప్పుచు అంతకంటే సులువుగా ప్రవక్త తెలుపలేడు. అది ఏమై ఉండినను అది వధువు యొక్క ఉజ్జీవము. అది ఏదో కాదు గాని 7 ముద్రలలో కలిగి ఉన్న 7 ఉరుముల ప్రత్యక్షత. అదే వధువును మేల్కొల్పవలసి ఉన్నది. ఇప్పుడు ప్రవక్త చెప్పుచు ఆమె మేల్కొని ఉన్నది. దాని కొరకు మీరు భవిష్యత్తులో చూస్తున్నారు. ఇంకా ఎవరో ఆ ముద్రలను వివరించుటకు చూస్తున్నారు. ప్రవక్త చెప్పుచు అది ఇదివరకే మీ మధ్య నెరవేరి ఉన్నది. అది జరిగిపోయినది. అందుకే ఏదో ఒక రోజు భవిష్యత్తులో ఒక రోజు జరుగును అని ఈ దినాన వర్తమాన విశ్వాసులు చెప్పుదురు. అదే ఈ దినము. వధువు కొరకు ఏమి నెరవేరవలసి ఉన్నదో అది నెరవేరి ఉన్నది. ఆమేన్. మనకు తెలుసు ఒక దినాన శరీర మార్పు జరుగును. అయితే జరగవలసిన మార్పు ఇదివరకే జరిగినది. ఆమేన్. ఎత్తబాటు పూర్తి అగునట్లు దాని యొక్క సంపూర్ణతలోనికి మనలను తీసుకొని వచ్చున్నది ఏమిటి? ఇక్కడ ఏదో వచ్చుట కొరకు మనం చూచుటలేదు. దేవుడు మన కొరకు ఇచ్చిన దానిని మరియు మన చేతులలో పెట్టిన దానినే మనము చూడవలసి ఉన్నది. మరి ఈ ఉజ్జీవమే వధువును మేల్కొల్పి ఉన్నది. ఇప్పుడు దానిని మరలా చదివినట్లయితే దాని కొరకు వారు భవిష్యత్తులో సంభవించును అని ఎదురు చూస్తున్నారు. అయితే అది మీ మధ్య నెరవేరినది. ఇప్పుడు ప్రవక్త చెప్పుచు 64వ సంవత్సరము నీ దినమును మరియు దాని వర్తమానమును గుర్తించుట. అదే వర్తమానములో 84వ పేరాలో పాత దినాలలో దానినే వారు చేసిరి. మెస్సయ్య వచ్చును అని వారు నమ్మిరి. తనకంటే ముందుగా ఒకడు వచ్చును అని వారు నమ్మిరి. అయితే అతడు వారి మధ్యనే ఉండెను. వారు ఎరగలేకపోయిరి. వారు దానిని
గుర్తించలేకపోయిరి. మెస్సయ్య కంటే ముందుగా ఒకడు వచ్చును అని వారు నమ్మిరి, మరియు వారు అతడి శిరస్సును ఖండించిరి, మరియు వారి యొక్క మెస్సయ్యను చంపిరి. ఎందుకనగా వారు గ్రుడ్డివారగుదురని ప్రవచింపబడినది హోషేయ చెప్పాను. ఇక్కడ ప్రవక్త ఈ యొక్క వర్తమానంలో చెప్పుచు, వారు బాప్తిసమిచ్చి యోహాను తలను నరికి చంపివేసిరి, మరియు వారు ఇంకా ప్రభువు రాకడ కొరకు చూస్తున్నారు. ప్రభువు వచ్చి ఉన్నాడు. ఆమెన్. ఆయన వచ్చెను. మెస్సయ్య ఇక్కడ ఉన్నాడు. 3వ ఈడ్పులో మరియు 7వ ముద్రలో నెరవేరుచున్నది. ఆమెన్. ముద్రలలో మరియు 7 ఉరుములలో గల ప్రత్యక్షత, దేవుని యొక్క మర్మము అంతయు ఒక చోటికి చేరును. అది బయలుపరచబడి ఉన్నది. 7వ ముద్ర తెరవబడి ఉన్నది, మరియు దేవుని రాకడ సమీపంగా ఉన్నది. అయితే జరుగుచున్నది ఏమనగా, దానిని నమ్ముచున్నాము అని తెలుపుచున్న జనులు దానిని చంపివేయుచున్నారు. ఆమెన్. అది మాత్రమే కాదు అని చెప్పుచున్నారు. ఇంకా మరొకటి ఏదో రాబోచున్నది అని చెప్పుచున్నారు. అయితే ఆయన రాకడను మీరు నిరాకరించుచు మరియు ఆయన యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే స్వయముగా దిగి వచ్చిన ఆయననే మీరు చంపుతున్నారు. జనుల పట్ల ఆయన యొక్క ప్రభావమును మీరు చంపుతున్నారు. ఈ దినము ఇక్కడ ఉన్నటువంటి ఇదివరకే జరిగిన కార్యము మరియు ఇవ్వబడిన ఉజ్జీవమును జనులు కలిగి ఉండునట్లు దాని యొక్క సామర్థ్యమును మీరు చంపుతున్నారు. ఆమెన్. నిరంతరముగా జనులను భవిష్యత్తునకు సూచించుచు యూదులు చేసిన దానినే మీరు చేయుచున్నారు. వాక్యమును గుర్తించకుండా ఆ వాక్యము ఇక్కడ ఉన్నది, ఆయన ఏమి చేస్తాను అని వాగ్దానం చేసెను, అది ఇక్కడ ఉన్నది. ఆమెన్. అది ఇదివరకే నెరవేరినది. మనము నెరవేర్పు కొరకు కనిపెట్టుట లేదు, మనమే ఆ యొక్క నెరవేర్పు. మనము ఆ నెరవేర్పులో ఉన్నాము. విశ్వాసుల శరీరములో అది దినదినము వెల్లడి అగుచున్నది. దానిని నిరాకరించుట ద్వారా మీరు దానిని చంపుతున్నారు, దాని యొక్క ప్రభావమును చంపుతున్నారు. ఎందుకనగా ఉజ్జీవము ఇక్కడ ఉన్నది అని మనము ఎరిగినట్లయితే ఉజ్జీవము అనగా ఏమిటో మనము ఎరుగుదుము. మొదటి ఈడ్పు మరియు 2వ ఈడ్పులో ఉజ్జీవము రుజువు కొరకు మనము చూసినట్లయితే సహోదరుడు బ్రెనమ్ చెప్పాను, అది సరిపోదు. అన్నీ ప్రత్యక్షపరచబడిన తరువాత మరియు అన్నీ ప్రదర్శింపబడినను తరువాత ప్రవక్త చెప్పెను, ఇంకను మనము ముందుకు వెళ్ళవలసి ఉన్నది. అది ఇంకను వధువును మేల్కొల్పుట కాదు, మరొకటి ఏదో రావాల్సి ఉన్నది. అది ఏమనగా 7 ఉరుములలో ఉన్నటువంటి బయలుపాటు. అది ఆమెను మేల్కొల్పును. మీరు చూడగలరు ఎలా తప్పుడు ప్రాముఖ్యతను వర్తమానములోని తప్పుడు భాగంలో పెట్టిన ఎడల అది జనుల జీవితములలో తప్పుడు ప్రభావం తీసుకొని వచ్చును. ఎందుకనగా ఎలాగైతే సహోదరుడు బ్రహ్మం యొక్క మొదటి ఈడ్పు మరియు 2వ ఈడ్పునకు వారు ఉత్తేజమునకు లోనైనారో మనము కూడా అలాగే ఉత్తేజము చెందవచ్చు. దేవుడు ప్రత్యక్షపరచబడుట మరియు వాక్యము ప్రదర్శింపబడుట, స్వస్థత మరియు అద్భుతములు చూచుట ఉద్వేగభరితముగా ఉన్నవా? అవును, ఎంతగానో. మనము ఇంకను వాటిని ప్రేమిస్తున్నాము. అయితే ఆ కార్యములు వధువును మేల్కొల్పలేవు. ఇక్కడ ప్రవక్త 63వ సంవత్సరం 7వ ముద్ర ఆరంభములో ఇలా చెప్పుచున్నాడు, నేను దీనిని చెప్పాలని కోరుచున్నాను. నా జీవితంలో కలిగి ఉన్న కూడికలలో అన్నిటికంటే నా పూర్తి జీవితంలో కలిగిన కూడికలలో ఈ వారము ఎంతో మహిమకరమైనదిగా ఉన్నది. ఇంతకు మునుపు గొప్ప అద్భుతములు ప్రదర్శింపబడుట మరియు స్వస్థత కూడికలు నేను చూచాను. అవును, అయితే ఇది అంతకు మించినది. ఇక్కడ ఉండుట అనేది నా యొక్క జీవితంలోనే అత్యంత గొప్ప విషయం. ఇది ఒక మహా గొప్ప సమయముగా ఉన్నది. మరియు ఈ యొక్క చిన్న టాబర్నికల్ ఒక కొత్త రూపును ధరించుకునుట చూస్తుంటే అది మాత్రమే కాదు, లోపల కూడా కొత్తగా ఉన్నది. ఇక్కడ ప్రవక్త చెప్పుచు ఇది మహిమకరమైన సమయము అని సహోదరుడు బ్రెనమ్ చెప్పినప్పుడు ఎందుకు మనము వర్తమానంలోని వేరొక చోట మనము సమయం గడుపుచున్నాము? అతడు దేని గురించి మాట్లాడుచున్నాడు? ప్రవక్త జనుల గురించి మాట్లాడుచున్నాడు. ఆమెన్. ప్రవక్త ముద్రలు విప్పబడుటకు ముందు ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమమునకు వచ్చి అది కేవలము ఆలయము యొక్క పునఃప్రతిష్ఠ కాదు, కానీ మన యొక్క జీవితము మరియు మన యొక్క హృదయముల యొక్క పునఃప్రతిష్ఠ అని చెప్పాను. ఆమెన్. కావున ప్రవక్త 7వ ముద్రకు వచ్చి చూపించుచుండెను. అక్కడ ఆలయము యొక్క పునఃప్రతిష్ఠ జరగబోచున్నది మరియు దేవుడు దానిని నింపగలడు. ఇప్పుడు ప్రవక్త ముద్రల యొక్క ముగింపులో బోధించుచు కేవలము
ఆలయము యొక్క వెలుపల కాదు, అయితే ఆలయము యొక్క లోపలి భాగము గురించి కూడా మాట్లాడుచున్నాడు. ఎందుకనగా ప్రవక్త రూపాంతరము జరగబోచున్నది అని గుర్తించెను. నేను మిమ్ములను వధువు అని పిలువబోచున్నాను, కావున మీరు అర్థం చేసుకోగలరు అని చెప్పాను. అది వధువు యొక్క ఉజ్జీవము, ఇది వధువు యొక్క మేల్కొలుపు, ఇది ఆమెను మేల్కొల్పునట్లు ఒక కదిలింపు, మరియు ఇప్పుడు ఆమె వేరొక స్థానమునకు చేరి ఉన్నది. ఇది అంతకంటే మించి ప్రవక్త 7వ ముద్ర చివరకు వచ్చి మరియు చెప్పుచున్నాడు. జనవరి 63వ సంవత్సరంలో ఆ సమయంలో అయ్యలారా ఇదే నా సమయం అనే వర్తమానము సమయంలో మరియు ముద్రలు బోధించినప్పుడు ప్రవక్త సబీనో క్యానియన్ పర్వతంపై ఉన్నాడు. దేవుడు అతడిని రమ్మని పిలిచెను మరియు ప్రవక్త మరి ఏమి చేయాలో అని ప్రార్థించుచుండెను. ప్రవక్త తన చేతులను పైకెత్తినప్పుడు ప్రవక్త చెప్పెను, నా చేతులను ఏదో తాకినది. 7వ ముద్రలో ప్రవక్త చెప్పుచు 285వ పేర, నాకు తెలియదు, నేను చెప్పలేను, నేను నిద్రలోనికి జారుకున్నానా నాకు తెలియదు, లేక నేను ఆదమరచిపోయానా నాకు తెలియదు. అది ఒక దర్శనమా? నేను మీకు చెప్పలేను. నేను ఒకటి చెప్పగలను, ఆ దూతలు ఉన్నట్లుగా అదే విధముగా ఉన్నది. నా చేతికి అది తాకినది, నేను దానిని చూచాను. అది ఒక ఖడ్గము, దానికి ముత్యాల చేతిపిడి ఉన్నది, ఎంతో చక్కగా ఉన్నది, మరియు దానిపై బంగారపు కవచము ఉన్నది. ఆ ఖడ్గము వెండిలా మెరియుచు ఎంతో ప్రకాశముగా ఉన్నది. అది ఎంతో పదునుగా ఉన్నది. ఓ మై, అది ఎంతో రమ్యముగా ఉన్నది కదా అని నేను అనుకున్నాను. నా చేతిలో సరిపోయింది. అది ఎంతో చక్కగా ఉన్నది అని నేను అనుకున్నాను. ఖడ్గము, అవి అంటే నాకు ఎల్లప్పుడూ భయమే కదా అని నేను చెప్పాను. దీనితో నేను ఏమి చేస్తాను అని నేను అనుకున్నాను. అప్పుడే ఒక స్వరము అక్కడ నుండి ఆ రాళ్లను కదిలించినది. ఇది రాజు ఖడ్గము అని చెప్పాను. అప్పుడు నేను దానిలో నుండి బయటకు వచ్చాను. రాజు యొక్క ఖడ్గము. ఇప్పుడు ఒక రాజు ఖడ్గము అని చెప్పి ఉంటే కానీ చెప్పాను రాజు ఖడ్గము, మరియు కేవలం ఒక్కడే రాజు, మరియు అది దేవుడు, మరియు ఆయన ఒక ఖడ్గమును కలిగి ఉన్నాడు. మనము జీవించు ఆయన యొక్క వాక్యం అక్కడ ఆయన యొక్క పరిశుద్ధ వేదిక యొద్ద ఇక్కడ నిలబడి ఉండగా, నాకు సహాయము చేయము దేవా. ఆయన యొక్క పరిశుద్ధ వాక్యము ఇక్కడ ఉన్నది, అది వాక్యము. ఈ యొక్క వర్తమానంలో ప్రవక్త చెప్పుచు, ఎప్పుడైతే ఆయన ఆ ఖడ్గమును ప్రవక్త చేతిలో పెట్టినప్పుడు మీరు దీనిని మర్చిపోకూడదు అని కోరుచున్నాను. ప్రవక్త చెప్పెను, అది నా చేతి పిడికిలిలో చక్కగా సరిపోయినది. అది ప్రవక్త చేతిలోనికి వచ్చినది మరియు ప్రవక్త చెప్పెను, అది నా చేతికి చక్కగా సరిపోయినది. ప్రవక్త ఆ ఖడ్గమును గురించి వివరించుచున్నాడు. హఠాత్తుగా ఒక స్వరము పలికెను, ఇది రాజు యొక్క ఖడ్గము. ఆమెన్. మరియు ప్రవక్త ఎరుగును, రాజు ఒక్కడే, అది దేవుడు. ఆయన ఒకే ఖడ్గమును కలిగి ఉన్నాడు, అది ఆయన యొక్క వాక్యము. ఆమెన్. మరప్పుడు సహోదరుడు బ్రెనం ఎంతో ఉత్తేజము నొందెను. గుర్తుంచుకొనండి, ప్రవక్త ఇప్పుడు 3వ ఈడ్పులో ఉన్నాడు మరియు అతడు జనుల ఎదుట ప్రదర్శన చేయలేడు. అతడు దానిని ఎవరికి వివరించి చెప్పలేడు. ఆమెన్. కావున ప్రవక్త యొక్క ఉత్సాహమును గమనించండి. ప్రవక్త చెప్పుచు, నేను ఆధారపడి జీవించు వాక్యము. కావున దేవా, నీవు నాకు సహాయము చేయము. పరిశుద్ధ బలిపీఠము వద్ద ఆయన యొక్క పరిశుద్ధ వాక్యముతో అక్కడ నిలబడి, అది ఏమై ఉండెను? ప్రవక్త యొద్దకు వచ్చినది ఏమిటి? ప్రవక్త చేతిలోనికి వచ్చినది వాక్యమై ఉన్నది. అది ఏమిటి? అది వ్రాయబడని వాక్యము. అది గుర్తుల రూపంలో వ్రాయబడి ఉన్నది. ఎప్పుడైతే అది ప్రకటన 10లో ఉరిమినప్పుడు అది గుర్తులలో దాగి ఉన్న ప్రత్యక్షత ముద్రింపమని యోహానుతో చెప్పెను. ఆమెన్. ప్రకటన 8వ అధ్యాయము 1 నుంచి 7వ వచనం వరకు అది ముద్ర. అక్కడ నిశ్శబ్దము ఉండెను. అయితే ఇప్పుడు సహోదరుడు బ్రెనం చేతిలోనికి వాక్యము వచ్చి ఉన్నది. 7 ఉరుముల ప్రత్యక్షతను తీసుకుని వచ్చుటకు రాజు యొక్క ఖడ్గము ప్రవక్త చేతిలోనికి వచ్చెను. ఆమెన్. అది ఏమై ఉండెను అని ప్రవక్త చెప్పెను. అది వాక్యము అని ప్రవక్త చెప్పెను. ఉత్తేజకరమైన ముగింపులో నిరాశ కలిగించు విషయం ఏమిటి అనగా, దానిని జనులకు ప్రదర్శింపకూడదు. అది వారు అనుకరించుట కొరకు కాదు. అది జరుగుట వారు చూసి అదే విధముగా వారు చేయున్నట్లు కాదు. అదేమనగా వాక్యము వచ్చుట. ఆమెన్. ఎలాంటి దినములో మనము జీవించుచున్నాము? ఎంత గొప్ప విషయము చూచారా? మర్మము మరియు రహస్యము. 63వ సంవత్సరం ముద్రలలో
ప్రవక్త చెప్పుచు, అది నన్ను విడిచి వెళ్ళినప్పుడు అక్కడ నిలబడి ఉండగా ఏదో నా దగ్గరికి వచ్చి మరియు చెప్పినది, భయపడవద్దు, ఇప్పుడు నేను స్వరము వినలేదు, నాలోని అంతరంగము మాట్లాడినట్లుగా ఉన్నది. ఇక్కడ ప్రవక్త తెలుపుచు, దీనిని మనం చూసినట్లయితే ఇది చాలా క్లిష్టమైనదిగా నేను భావిస్తున్నాను. సహోదరుడు బ్రెనం దీనిని చెప్పుచు, మొదటిగా అక్కడ ఉరుము మరియు అది రాజు యొక్క ఖడ్గము అని చెప్పెను. ఆమెన్. అప్పుడు ప్రవక్త స్వరము తనలో వినుచున్నాడు. ప్రవక్త 7వ ముద్రలో చెప్పుచు, ఖచ్చితంగా ఏమి జరిగినదో నేను మీకు కేవలము సత్యమును తెలుపవలసి ఉన్నది. ఏదో తాకినది మరియు చెప్పెను, భయపడవద్దు, ఇది 3వ ఈడ్పు. ఇక్కడ వర్తమానంలో ప్రవక్త చెప్పుచు, ఎందుకని ప్రవక్త తనలో ఆ స్వరము వినుచున్నాడు? ఎందుకనగా అది జనులకు ప్రదర్శింపకూడదు మరియు నీవు దానిని ఎవరికి తెలుపకూడదు. ఆ యొక్క చిన్న గదిలో నేను అక్కడ నిన్ను కలుస్తాను. మరియు స్వరము తనలో అది తెలుపుచున్నది, వెలుపల కాదు, తన లోపల. అది చెప్పాను, భయపడకుము, ఇదే ఆ 3వ ఈడ్పు. ఏమిటా 3వ ఈడ్పు? ఆ అందమైన రెయిన్బో ట్రౌట్ అనే చేపను పట్టుకొనబోవున్నది. అది ప్రభువు యొక్క దూత జనులను ఆ యొక్క వేదికపై గల చిన్న గదిలో కలుసుకొనుట మరియు మార్పు చెందిన వారుగా వారు బయటకు వచ్చుచు ఏ వివరణ లేకుండా వారికి ఏమి జరిగినదో ప్రవక్త వారికి తెలుపుచుండెను. అది ఏమిటి? అది 3వ ఈడ్పు. 3వ ఈడ్పు ఏమిటి? తన చేతిలో ఖడ్గము. ఆమెన్. చేపను పట్టుకొనుటకు ఆ తీగను 3వ ఈడ్పునకు లాగుట. అగ్నిస్తంభమును ఆ యొక్క చిన్న గదిలో ఏకాంతముగా కలుసుకొనుట. అది ఏమిటి? అది ఎంత మాత్రము జనులకు ప్రదర్శింపబడదు. ప్రవక్త దానిని వివరించలేడు. అంతరంగములో ఏదో ఒకటి ఉరుము కలిగి ఉండవలసి ఉన్నది. మరి అది చెప్పవలసి ఉన్నది. అది దేవుడు నన్ను పిలుచుచున్నాడు, దేవుడు నన్ను పట్టుకొనుచున్నాడు, దేవుడు నన్ను కలుసుకొనుచున్నాడు, దేవుడు నన్ను బయటకు పిలిచి మరియు నన్ను మార్చుచున్నాడు. ఆమెన్. అయితే ఆయన దానిని ఎలా చేయబోచున్నాడు? ఆయన వధువు మేల్కొనవలసి ఉన్నది. నీవు దానిని జనులకు తెలుపకూడదు. వర్తమానములో ఏదో కలిగి ఉండవలసి ఉన్నది. అది నన్ను కదిలించవలెను. వధువులో భాగముగా అది నన్ను మేల్కొల్పవలెను మరియు సజీవ దేవునితో అది నన్ను కలుపునట్లు చేయవలెను. నీవు స్వయముగా దేవునితో ఆ యొక్క రహస్య స్థలములోనికి వెళ్ళి మారిన వ్యక్తిగా తిరిగి వచ్చాను అని దాని వలన నీవు తెలుసుకొందువు. ఈ వివరాల వలన మనము గందరగోళంలో పడిపోతాము. అయితే ఈ వివరాలు అన్నీ కూడా గుర్తులు. అవి అన్నీ కూడా ఒక రూపమును వేయుటకు ప్రయత్నం చేయుచున్నటువంటి గుర్తులు. ఎందుకనగా ప్రతి ఒక్కరి హృదయంలో ఏదో ఉరుము కలగాలని దేవుడు కోరుచున్నాడు. మరి దాని వలన ఇది 3వ ఈడ్పు అని వారు ఎరుగుదురు. ప్రవక్త 63వ సంవత్సరంలో 7వ ముద్రలో చెప్పుచు 290వ పేర 3వ ఈడ్పు మీకు అది గుర్తున్నదా? అతడు చెప్పాను, నీవు వివరించుటకు ప్రయత్నం చేసిన దానిని బట్టి దీనిపై ఎంతో మంది అనుకరణలను కలిగి ఉన్నారు. అయితే చెప్పాను, దీనిని ఏమాత్రము ప్రయత్నించవద్దు. మీకు అది గుర్తున్నదా? మీలో ఎంతమందికి ఆ దర్శనము జ్ఞాపకం ఉన్నది? ఆమెన్. ఎందుకని అది ప్రతి చోట ఉన్నది? అది టేపు చేయబడినది. మరి ప్రతి చోట ఉన్నది. అది 6 సంవత్సరాల క్రితం, 7 సంవత్సరాల క్రితం, 7 సంవత్సరాలు గడిచినది. చెప్పెను, దానిని వివరించుటకు ప్రయత్నం చేయవద్దు. చెప్పను, ఇదే ఆ 3వ ఈడ్పు. అయితే నేను నిన్ను అక్కడ కలుస్తాను. అది నిజమేనా? ఆమెన్. అతడు చెప్పినప్పుడు నేను చిన్న పిల్లవాడి బూటుతో నిలబడి ఉన్నాను. చెప్పెను, ఇప్పుడు నీ యొక్క మొదటి ఈడ్పు చేయుము. నీవది చేసినప్పుడు చేపలు ఆ ఎర వెనుక పరిగెత్తును. చెప్పెను, అప్పుడు నీ 2వ ఈడ్పును గమనించుము. చెప్పెను, ఎందుకనగా అది కేవలం చిన్న చేపగా ఉండును. అతడు చెప్పెను, అప్పుడు 3వ ఈడ్పు దానిని పట్టుకొనును. ప్రవక్త ఇంకను 7వ ముద్రను బోధించుచుండెను. కానీ ప్రవక్త తనకు 1955-56వ సంవత్సరంలో కలిగినటువంటి దర్శనం గురించి ఈ యొక్క పైన చెప్పబడిన దానిని ప్రవక్త తెలుపుచున్నాడు. మరలాగే 7వ ముద్రలో మనం చూసినట్లయితే 299వ పేరలో, మరి అప్పుడు ఆయన నన్ను పైకి ఎత్తుకొనెను. నన్ను పైకి ఎత్తుకొని పోయి ఎక్కడైతే ఆ కూడిక జరుగుచున్నదో దాని ఎంతో ఎత్తులో కూర్చుండబెట్టెను. ఒక గుడారము వలె లేక ఏదో ఒక కెథడ్రల్ వలె కనబడెను. మరియు నేను చూడగా అది ఒక చిన్న బాక్స్ వలె ఉండెను. అటు పక్కన ఒక చిన్న స్థలము వలె ఉండెను. నా పైన మీరు అక్కడ చూసిన ఆ యొక్క చిత్రపటములోని వెలుగు, ఆ వెలుగు ఒకరితో మాట్లాడుట నేను చూచాను. అది నా పై నుండి అలాగూ గిరగిరా తిరుగుతూ దూరముగా ఆ గుడారముపై వెళ్ళినది. మరియు చెప్పెను,
నేను నిన్ను అక్కడ కలుసుకొందును మరియు చెప్పెను, ఇదే 3వ ఈడ్పు, మరియు దీనిని నీవు ఎవరికి తెలుపవద్దు. మరియు సబీనో క్యానియన్ లో అతడు చెప్పెను, ఇదే 3వ ఈడ్పు. ఇక్కడ పైన చెప్పబడిన వర్తమానములో ప్రవక్త చెప్పుచున్నాడు, కావున దాని అర్థము చిన్న గది, ఆ గుడారము, అతడి చేతిలోని ఖడ్గము అన్నీ కూడా ఒకటే. ప్రకటనలో అనగా ముద్రలలో వచ్చినది ఏమిటి? అది దేవుని యొక్క రాకడ. వాక్యము అయిన తానే ఇప్పుడు తన వధువులో అదృశ్య ఐక్యతలో కలుసుకొనుటకు వచ్చుచున్నాడు. అయితే ఆయన వ్యక్తిగతముగా వారికి దానిని చేయబోచున్నాడు. జనులకు ప్రదర్శింపబడదు, అది వేదికపై ప్రదర్శింపబడదు. అయితే వ్యక్తిగతముగా వారి యొద్దకు ఆయన వచ్చును మరియు ఆయన వారిని మేల్కొల్పును. దేని చేత? వాక్యము ద్వారా, వాక్యము తిరిగి వచ్చుట ద్వారా. ఆమేన్. ఎందుకనగా పరలోకమందు గాని, భూమి మీద గాని, భూమి క్రింద గాని ఆయన ఒక్కడే ఆ యొక్క పుస్తకమును తీసుకొని ఆ ముద్రలను విప్పగలడు. ఆయన ఒక్కడే. అది ఆ గొర్రెపిల్ల మాత్రమే, మరియు అది కేవలము యేసుక్రీస్తు స్వయముగా తానే. కావున అది ఏమి తెలుపుచున్నది అనగా 7 ఉరుముల బయలుపాటులో దాగి ఉన్నటువంటి ఒక మనుష్యుడు ఉండవలసి ఉన్నది. సహోదరుడు బ్రహ్నం ఆ ముద్రలను విప్పుటలేదు. మరియు ఎప్పుడైతే యోహాను పరలోకమందు గాని, భూమి మీద గాని, భూమి క్రింద గాని ఆ పుస్తకము విప్పుటకు యోగ్యుడన వాడు కనబడలేదు, కేవలము ఒకరు తప్ప. దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము, వధింపబడిన దేవుని గొర్రెపిల్ల ఆ యొక్క పుస్తకమును తీసుకొనెను మరియు ఆ యొక్క ముద్రలను విప్పెను. ఇప్పుడు ప్రవక్త వచ్చి మరియు ముద్రల ప్రత్యక్షతను బోధించెను. యోహానును ముద్రింపమని తెలుపబడిన భాగంను బోధించుచున్నాడు. ఇప్పుడు అంత్యకాలములో ముద్రలను విప్పుట దేని కొరకు? దాని వలన మనము ప్రభువు మరియు మన రక్షకుడు ఇక్కడ ఉన్నాడు అని వధువు గుర్తించుటకు. మన పెండ్లి కుమారుడు ఇక్కడ ఉన్నాడు. ఆయన ప్రవక్త చేతిలో పెట్టినది ఏమనగా అది వాక్యము. ఇప్పుడు ఆ వాక్యం అయ్యున్న ఆయనను నేను స్వీకరించున్నట్లు వాక్యము నాకు ఇవ్వబడినది. గుంపులో కాదు, బహిరంగ ప్రదర్శనలో కాదు, స్పర్శించుట వలన కాదు, జనులలో నుండి పిలుచుట వలన కాదు, కానీ వాక్యము పలుకబడినప్పుడు నీవు ఆ రహస్య గదిలోనికి వెళ్ళునప్పుడు ఆయన నిన్ను అక్కడ కలుసుకొనును. ఆయన నిన్ను బహిరంగ ప్రదేశములో లేదా ఆ యొక్క గొప్ప కూడికలో ఆయన నిన్ను కలువడు. నేను నిన్ను ఆ చిన్న గదిలో కలుస్తాను. మరి కేవలము నీవు మరియు ఆ యొక్క అగ్నిస్తంభము, పెండ్లి కుమారుడు మరియు పెండ్లి కుమార్తె యొక్క అదృశ్య ఐక్యతలో. సబీనో క్యానియన్ లో ఆయన చెప్పెను, ఇదే 3వ ఈడ్పు. 63వ సంవత్సరంలో ప్రవక్త 7వ ముద్రలో చెప్పుచు 3 గొప్ప విషయాలు దానితో జరుగును. మరియు ఒకటి ఈ రోజు విప్పబడినది, లేక నిన్న. మరొకటి ఈ రోజు విప్పబడినది, మరి ఒకటి ఉన్నది. దానిని నేను అనువాదము చేయలేను, ఎందుకనగా అది అన్య భాషలో ఉన్నది. అయితే నేను అక్కడే నిలబడి మరియు తిన్నగా దానిని చూచాను. మరియు ఇది ఆ 3వ ఈడ్పు పైకి వచ్చుట, దేవుని యొక్క పరిశుద్ధాత్మ. ఓ మై, అదే కారణము పరలోకము అంతయు నిశ్శబ్దముగా ఉండెను. ఇక్కడ వర్తమానంలో ప్రవక్త చెప్పుచు పరలోకము ఎప్పుడు నిశ్శబ్దముగా ఉండెను. దానిని మరలా మనము చదివినట్లయితే ప్రకటన 8వ అధ్యాయము 1వ వచనం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. ఈ లేఖనంలో మనం చూసినట్లయితే 3వ ఈడ్పు గురించి మాట్లాడుచు అది 3 విడతలుగా విప్పబడును. దానికి 3 భాగములు ఉన్నవి. చివరిది అన్య భాషలో ఉండెను. ప్రవక్త దానిని నేరుగా చూసెను. అది ఏమిటో ప్రవక్తకు తెలుసు, అది 3వ ఈడ్పు వచ్చుట. అయితే అన్య భాషలో చెప్పబడిన దానిని ప్రవక్త అనువదించలేడు, ఎందుకనగా మనకు అది ఇంకను మర్మముగానే ఉన్నది. ప్రవక్త చెప్పుచు 3వ ఈడ్పు వచ్చుచున్నది, అందుకనే పరలోకమందు నిశ్శబ్దముగా ఉండెను. దేని కొరకు పరలోకము నిశ్శబ్దముగా ఉండెను? 7వ ముద్ర తెరవబడుట, అది దేవుని యొక్క రాకడ. సహోదరుడు బ్రహ్నం చెప్పెను, 3వ ఈడ్పు వచ్చుచున్నది, అది ప్రత్యక్షపరచబడుచున్నది, అది స్థానంలోనికి వచ్చుచున్నది. ఎందుకని పరలోకము నిశ్శబ్దముగా ఉండెను? ఇప్పుడు ప్రవక్త తర్వాత ఏమి చెప్పునో మనం ఇక్కడ చూసినట్లయితే 7వ ముద్రలో ప్రవక్త చెప్పుచు ఇప్పుడు నేను ఇక్కడే ఆపివేయుట మంచిది. చూచారా, దాని గురించి ఇక ఎంత మాత్రము తెలుపకూడదు అని నేను గమనించినట్లు భావిస్తున్నాను. చూచారా అని ప్రవక్త చెప్పుచున్నాడు.
ఎందుకు ఎవరికి వివరించకూడదు అని దేవుడు చెప్పెను. ప్రవక్త నేరుగా వచ్చి 7 ముద్రలను బోధించెను మరియు ఉరుములను బయలుపరిచెను. 3వ ఈడ్పుగా వాక్యము తన చేతిలోనికి వచ్చుటతో ఆ రెండిటిని దీనితో ముడివేయుచున్నాడు. ఆ యొక్క చిన్న గది 3వ ఈడ్పు. వాటినన్నిటినీ ఒక దగ్గర సమకూర్చి 7వ ముద్రతో ముడివేయుచున్నాడు. మరియు ప్రవక్త నేను ఇక్కడే ఆపివేయుట ఎంతో మంచిది అని తెలుపుచున్నాడు. ఇక్కడ 63వ సంవత్సరం 7వ ముద్రలో ప్రవక్త చెప్పుచు, కావున కేవలం గుర్తుంచుకోనండి, 7వ ముద్ర అది తెరువబడలేదు. దానికి కారణం చూచారా, అది బయలుపరచబడలేదు. దానికి కారణం దాని గురించి ఎవరికీ తెలియకూడదు మరియు మీరు తెలుసుకోవాలని నేను కోరుచున్నాను. దాని గురించి ఒక వాక్యము అయినా నేను ఎరుగక మునుపు ఆ దర్శనము సంవత్సరాల క్రితం వచ్చినది. మీకు అది గుర్తున్నదా? కూడికలో ఉన్నవారు ఆమెనని చెప్పుచున్నారు. అది అక్కడ ఉన్నది. ఈ వేరొక దాని వలె ఖచ్చితముగా అది ఎక్కడ ఉండెనో అక్కడికి తిన్నగా వాక్యములోనికి అమరింది. దేవుడు నా హృదయమును ఎరుగును. నేను ఒక్కసారి కూడా అలాంటి దానిని తలంచలేదు. అది ఇక్కడ ఉండెను. మనం అనుకున్న దానికంటే ఆలస్యం అయింది. ఓ మాయ్, అది దేవుని యొద్ద నుండి అని అది తెలుపుచున్నది. చూచారా, అది దేవుని యొక్క వాగ్దానములో సరిగ్గా సరిపోతుంది. మీరు చూచారా? ఇప్పుడు గమనించండి, అంత్యకాల వర్తమానము కొరకు ఈ ముద్ర అని ప్రవక్త తెలుపుచున్నాడు. ఇక్కడ చూసినట్లయితే ప్రవక్త చెప్పుచు, ఇది అంత్యకాల వర్తమానము. అయితే బలిష్ఠుడైన దూత తన కుడి పాదము సముద్రము మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి, ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టు ఎత్తి, ఇక ఆలస్యము ఉండదు. ప్రకటన 10:2. ఇది అంత్యకాల వర్తమానము. ఆమెన్. బలిష్ఠుడైన దూత సెలవిచ్చినట్లుగా 7 ఉరుములు బయలుపరచబడినప్పుడు అంత్యకాల గడియ వర్తమానము అని మనకు తెలియపరచబడును. కావున సహోదరుడు బ్రహ్నం చెప్పెను, 7వ ముద్ర సమయములో కాలమును ముగించును. దాని వలన సంఘశాఖలకు సమయము ముగియును. అది ముగించబడినది. ఆమెన్. అన్యుల కాలము ముగియు సమయము వచ్చును. ఇది ప్రపంచ క్రమము అంతానికి దారితీస్తుంది మరియు 1000 ఏళ్ల పాలనకు దారి చూపును. ఇది అంతా కూడా 7వ ముద్రలో జరుగుచున్నది. అంత్యకాల వర్తమానము ఏమిటి? ఈ యొక్క ముద్ర. అంత్యకాల గడియ వర్తమానం ఏమిటి? 7వ ముద్ర. 63వ సంవత్సరం 7వ ముద్రలో ప్రవక్త చెప్పుచు, మీరు చూచారా? ఇప్పుడు గమనించండి, అంత్యకాల వర్తమానము కొరకు ఈ ముద్ర. అన్నిటి తరువాత ఆయన 6 ముద్రలను అన్నిటినీ బయలుపరిచెను. కానీ ఆయన 7వ ముద్ర గురించి ఏమి పలుకవద్దు. మరియు అంత్యకాల ముద్ర అది ఆరంభమాగునప్పుడు పూర్తిగా రహస్యముగా ఉంటుంది. బైబిల్ ప్రకారము దానిని ఎరుగక మునుపు మరియు జ్ఞాపకమున్నదా? ప్రకటన 10వ అధ్యాయము 1 నుండి 7వ వచనము. 7వ దూత వర్తమానము అంతములో దేవుని మర్మములన్నీ సమాప్తమగును. మనము అంత్యకాలంలో ఉన్నాము. 7వ ముద్ర తెరవబడుట అని ప్రవక్త చెప్పుచున్నాడు. దానిని మీరు నమ్ముచున్నారా? అది 3వ ఈడ్పు కూడా. వాక్యమయ్యున్న తానే స్వయముగా అదృశ్య ఐక్యతలో నీతో కలుసుకొనుట వధువు అని మీరు అనవచ్చు. అది మంచిది. ఒక వ్యక్తిగా అదృశ్య ఐక్యతలో నీతో కలుసుకొనుటకు ఆయన వచ్చి ఉన్నాడు. దాని కొరకే ముద్రలు విప్పబడినది. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రవక్త 7వ ముద్రలో ఇలా చెప్పుచు 305వ పేరాలో, ఇప్పుడు నాకు ఎలా తెలుసు? వేరొక దినము గత ఆదివారము ఈ రోజున 1 వారము క్రితము తగ్గించుకొనండి, తగ్గింపు కలిగి ఉండుడి అని నేను బోధించుచున్నప్పుడు గుర్తుందా? దేవుడు చిన్న విషయాలలో వ్యవహరిస్తాడు. నేను నిజముగా దేని గురించి మాట్లాడుచున్నానో నేను గుర్తించలేదు. ఇప్పుడు నేను దానిని చూస్తున్నాను. ఎంతో తగ్గింపులో అది ఉన్నది. అలాంటి విషయము వాటికన్లో బయలుపరచబడును అని మీరు అనుకునుచున్నారా? అయితే అది కేవలం బాప్తిసమిచ్చు యోహాను వలె వచ్చును అని ప్రవక్త చెప్పుచున్నాడు. బాప్తిసమిచ్చు యోహాను ఎవరు? తిరస్కరింపబడిన ప్రవక్త. ఏమి బయలుపరచబడెను? దేవుని యొక్క రాకడ. గుర్తుంచుకొనండి, 1 వారం క్రితము దేవుడు సామాన్యతయందు తనను తాను మరుగు చేసుకుని పిదప అందులోనే తనను తాను బయలుపరచుకొనుట అను వర్తమానమును బోధించున్నప్పుడు అది నాకు ఎలా తెలుసు? సహోదరుడు బ్రెన్హం కేవలము వర్తమానమును బోధించుట మాత్రమే కాదు, ఆ వర్తమానము ముద్రలతో ముడివేయుచున్నాడు.
మొదటి ఈడుపు మరియు రెండవ ఈడుపులో ఏదో జరుగును అని మీరు చూస్తున్నట్లయితే మీరు పూర్తిగా తప్పిపోతారు. మీరు అనుకున్నట్లు ప్రపంచవ్యాప్త కూడికగా అది ఉండబోదు. అది ప్రవక్త జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టముగా అది ఉండును. అది ప్రవక్త యొక్క పరిచర్యలో ఒక శిఖర భాగముగా ఉండును. ప్రవక్త యొక్క పరిచర్య యొక్క లక్ష్యము అదే. అది ఎంత తగ్గింపులో ఉండుననగా ప్రతి ఒక్కరూ దానిని తప్పిపోతారు. ఆ విధంగానే వారి యొక్క మనసులను సరిచేయున్నట్లు ప్రవక్త ముద్రలను ఆ వర్తమానముతో బోధించుట ఆరంభించెను. అందరూ చూస్తూ ఉండగా గొప్ప క్రైస్తవ ప్రపంచం యొక్క ప్రధాన కార్యాలయము అయినటువంటి వాటికన్ నగరములో అది బయలుపరచబడును అని మీరు అనుకొనుచున్నారా? ఏమి బయలుపరచబడినది? దాని యొక్క వివరాలు ఏమిటి? దాని యొక్క సూచన ఏమిటి? అది ఆయన యొక్క రాకడ. ప్రవక్త 7వ ముద్రలో 63వ సంవత్సరం మన ప్రభువు పశువుల పాకలో వచ్చినట్లుగా అది వచ్చును. దేవునికి మహిమ. కావున నాకు సహాయం చేయము. ఆ గడియ సమీపములో ఉన్నది. ఆమెన్. మనము ఇక్కడ ఉన్నాము. ఓ మాయ్ అని ప్రవక్త చెప్పుచున్నాడు. మనము ఏమి చూడాలని ప్రవక్త ప్రయత్నం చేయుచున్నాడు? మీరు దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో అది ఇక్కడ ఉన్నది. సంభవించును అని మీరు ఎదురు చూచున్నది ఇక్కడ ఉన్నది. అది నీకు జరగనివ్వు. అది నీ జీవితంలో నెరవేరనిమ్ము. అదృశ్య ఐక్యతలోనికి రమ్ము. వ్యక్తిగతముగా 7 ముద్రలు మీకు బయలుపరచబడనిమ్ము. ఒకవేళ 7వ ముద్ర ఆయనను ఈ భూమిపైకి తీసుకొని వచ్చినట్లయితే 7వ ముద్రను మన శరీరంలోనికి అనగా శరీరము అను ఈ భూమిపైకి రానిమ్ము. ఎందుకనగా తన యొక్క వధువును తీసుకొనుటకు వచ్చుచున్నాడు. ఆయన తన వధువును ఒక్కొక్కరిగా తీసుకొనుచున్నాడు. దేవుడు పరలోకములో ప్రకటించెను. దేవుడు వాక్యములో తెలిపెను. ఆయన రాకడ సమయము వచ్చేసరికి ఎవరికి తెలిసినది? గొర్రెల కాపరులు. కేవలం గొర్రెల కాపరులకు మాత్రమే ఆయన రాకడను గూర్చిన సమాచారము తెలిసెను. అది ఏమై ఉండెను? ఆయన రహస్యముగా ఈ భూమిపైకి వచ్చుట. ఆ గొర్రెల కాపరులకు విద్య లేదు, సరిగా మాట్లాడలేని వారు గొప్ప ప్రవచనము నెరవేరుటను వారు చూచెను. బెత్లెహేములోని ఆ చిన్న పశువుల పాకలో పుట్టిన ప్రభువును గూర్చిన సమాచారమును ఆ విద్య లేని గొర్రెల కాపరులు వారు ఆ జనులలోనికి వెళ్ళి ఆ యొక్క రాకడను గూర్చి చెప్పినప్పుడు ఆ జనులు దానిని నమ్మలేదు. మనము ఎదురు చూస్తున్న గొప్ప ప్రవచనం ఆయన ఆ చిన్న భవనములో ప్రవక్త దానిని గూర్చి తెలుపుచుండెను. దానిని ఎవరు ఎరుగరు. ఆ దినాన ఆ యొక్క భవనములో కూర్చుని ఉన్న చాలా మంది ప్రవక్త ఏమి తెలుపుచున్నాడో అని ఎరుగకపోయి ఉండవచ్చు. సహోదరుడు బ్రానమ్ చెప్పుచు, ఒకవేళ మీరు దానిని అర్థం చేసుకోలేకపోయినట్లయితే మీరు కేవలము సామాన్యతలో ఉండండి, తగ్గింపు గల క్రైస్తవుల వలె ఉండండి. అది మీకు అర్థం కాదు. అది మీకు తరువాత బయలుపరచబడును. అయితే ఆ విషయాలను ఈ దినాన దేవుడు మనకు బయలుపరచుచున్నాడు. ప్రవక్త 63వ సంవత్సరం 7వ ముద్రలో 306వ పేరాలో చెప్పుచు, ఇప్పుడు 7 దూతలు నన్ను పడమర నుండి తీసుకొని వచ్చుచున్నవి. దేవుని యొక్క దర్శనము యొక్క సత్యము. దానిని మీరు చూస్తున్నారా? వారు పడమర నుండి వస్తున్నారు, తూర్పునకు మరలా వస్తున్నారు. ఈ యొక్క వర్తమానము కొరకు ఇక్కడకు తీసుకొని వస్తున్నారు. ఓ మాయ్ అని ప్రవక్త తెలుపుచున్నాడు. 7 దూతలు వచ్చుట మీకు జ్ఞాపకమున్నదా? ఆ చిన్న గదిలో దూత ప్రతి దినము ప్రవక్తను కలిసెను. 7 ముద్రల ప్రత్యక్షత తీసుకొని వచ్చుటకు ప్రవక్త ఆ యొక్క చిన్న గదిలో తనను తాను తాళము వేసుకొనెను. మరియు ప్రవక్త ఆ ముద్రల యొక్క ప్రత్యక్షత దినదినము తీసుకొని వచ్చెను. సహోదరుడు బ్రానమ్ చెప్పుచుండెను, ఆ దూతలు దినదినము రాలేదు. ఇది 7వ ముద్ర విప్పబడుట అని మీరు అర్థం చేసుకున్నట్లు వారు ఈ రాత్రి ఈ వర్తమానం కొరకు వచ్చి ఉన్నారు. ఎందుకనగా కేవలము గొర్రెపిల్ల మాత్రమే ముద్రలను విప్పగలదు. హల్లెలూయా. 63వ సంవత్సరం ప్రవక్త 7వ ముద్రలో 307వ పేరాలో చెప్పుచు, ఇప్పుడు ఆ గొప్ప ఉరుము యొక్క స్వరము ఇక్కడకు తీసుకుని వచ్చిన పని బయలుపరచబడెను. అది దేవుడే అని నిరూపించబడినది. కేవలం ఆలోచించండి. ఈ ముద్రలను నేను ఎరుగను. అవి ఈ వారము బయలుపరచబడినవి. ఎవరైనా దాని గురించి ఆలోచించారా అని ప్రవక్త చెప్పుచున్నాడు. సహోదరుడు బ్రానమ్ ముద్రలను బోధించే సమయంలో వారిని అడుగుచుండెను, మీ చుట్టూ ఏదో సంభవించుచున్నది, దానిని మీరు గ్రహిస్తారు అని నేను ఆశించుచున్నాను. అది దినదినము జరుగుచున్నది. మీరు దానిని చూడాలని నేను ఆశించుచున్నాను. వారి చుట్టూ ఏమి జరుగుచున్నది? ఆమెన్.
ఆ దినాన ఆ జనులు అక్కడ కూర్చుని ఉండి ఏమి జరుగుచున్నదో, ప్రవక్త ఏమి మాట్లాడుచున్నాడో ఏమి అర్థం కాకుండా ఉండుటను మీరు ఊహించగలరా? ప్రవక్త ఎవరైనా అర్థం చేసుకుంటారని నేను వేచి ఉన్నాను అని చెప్పుచున్నాడు. వారి చుట్టూ ఏమి జరుగుచున్నది అనగా ముద్రలు విప్పబడుచున్నవి. దినదినము ఏమి జరుగుచున్నది? 7 ఉరుముల యొక్క ప్రత్యక్షత. అక్కడ జరుగుచున్న దానిని ఎవరైనా పట్టుకొనుచున్నారా లేక గ్రహించుచున్నారా అని ప్రవక్త ఆలోచించుచుండెను. ఏమి జరుగుచుండెను? బలిష్ఠుడైన దూత తన చేతిలో విప్పబడి ఉన్న పుస్తకముతో దిగి వచ్చి ఉన్నాడు. ఎవరైనా దీనిని గ్రహించుచున్నారా? 7వ ముద్రలో ప్రవక్త చెప్పుచు, ఈ ముద్రలను నేను ఎరగను, అవి ఈ వారము బయలుపరచబడినవి, ఎవరైనా దాని గురించి ఆలోచించారా అని చెప్పుచున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే కేవలం గొర్రెపిల్ల మాత్రమే ముద్రలను విప్పగలదు. అది ఎవరినైనా ఆశ్చర్యపరుస్తున్నదా? అప్పుడు బలిష్ఠుడైన దూత ప్రకటన 10లో తెరవబడిన పుస్తకముతో దిగి వచ్చినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. 7 ఉరుములు పలికిన దానిని ముద్ర వేయము, వాటిని వ్రాయవద్దని పరలోకం నుండి ఒక స్వరము పలికెను. మరియు ఇక్కడ మనుష్యుడు ఆ ముద్రలలో ఏమి ఉన్నదో తెలుసుకొనుటకు సామర్థ్యము లేదు. మరియు దినము వెంబడి దినము అతడు ప్రత్యక్షతను తీసుకొని వచ్చుచున్నాడు. మర్మమై ఉన్న భాగము, రహస్య భాగము ముద్రింపబడి ఉండెను. మరి ముద్రలు విప్పబడుట అది ఎవరికైనా ఆశ్చర్యం కలిగించుచున్నదా? 63వ సంవత్సరం 7వ ముద్రలో ప్రవక్త 307వ పేరాలో దాని గురించి ఎవరైనా ఆలోచించారా? ఆ 7 దూతలు వారు ఈ బోధింపబడు వర్తమానమై ఉన్నారు. ఆ దూతలు నన్ను మరలా ఇక్కడకు తీసుకొని వచ్చుచున్నది చూచారా అని ప్రవక్త చెప్పుచున్నాడు. దేని కొరకు? 7వ ముద్ర యొక్క ప్రత్యక్షత, ప్రభువు యొక్క రాకడ. దాని కొరకు దూతలు నన్ను ఇక్కడకు తీసుకొని వచ్చును అని ఎవరైనా అనుకున్నారా అని ప్రవక్త చెప్పుచున్నాడు. దేవుని మర్మమై ఉన్న క్రీస్తు బయలుపరచబడెను అనే వర్తమానంలో ప్రవక్త బోధించుచు ఆయన 3 దశలలో వచ్చుచున్నాడు అని చెప్పుచున్నాడు. మొదటి దశ శరీరములో ప్రాముఖ్యత. ఆయన దానిని యేసు ప్రభువులో నెరవేర్చెను. మరియు ఇప్పుడు ఆయన క్రీస్తు యొక్క శరీరమైన వధువులో అనగా సంఘంలో ప్రాముఖ్యతను పొందుచున్నాడు. తిరిగి ఏదెనుకు వారిని పునరుద్ధరించును. 7వ ముద్ర యొక్క ప్రత్యక్షత 3 విడతలుగా విప్పబడుచున్నది. మరియు ఆయన ఈ వర్తమానము యొక్క ముగింపులో వచ్చి ముద్రలను బోధించును. ప్రవక్త ముద్రలను మార్చి నెలలో బోధించెను. మరియు దేవుని మర్మమై ఉన్న క్రీస్తు బయలుపరచబడను అను వర్తమానమును ప్రవక్త జూలై నెలలో 28వ తేదీన బోధించెను. 7 అనే సంఖ్య సంపూర్ణతకు లేక పూర్తి అగుటను సూచించును. మరియు 28వ సంఖ్య నిత్య జీవమును సూచించును. ఇక్కడ ప్రవక్త 7వ ముద్ర యొక్క ముగింపును 7వ నెలలో బోధించుచు 28వ తేదీన అనగా నిత్య జీవము ఇవి అన్నీ కూడా ఒక దగ్గరికి తీసుకొని వచ్చి మరియు 7వ ముద్ర 3 విడతలుగా విప్పబడుచున్నది అని చూపించుచున్నాడు. దేవుని మర్మమై ఉన్న క్రీస్తు బయలుపరచబడను అనే వర్తమానంలో 63వ సంవత్సరం 637వ పేరాలో ప్రవక్త ఈ వర్తమానం యొక్క ముగింపునకు వచ్చి, అవును, ఆత్మీయముగా ఉండుట, ఆత్మీయ విషయాలు మీరు గమనించినప్పుడు దీనిని ఎరుగక దేవునికి అది తెలుసు. కానీ మీరు తిరిగి గడియారమును చూసినట్లయితే అది సరిగ్గా 2 గంటలు. 2వ ఈడ్పు ముగింపు, 3వ ఈడ్పు సమయము చూచారా అని ప్రవక్త తెలుపుచున్నాడు. ఇదే 3వ ఈడ్పు అని వారు తెలుసుకోవాలని ప్రవక్త ప్రయత్నం చేయుచున్నాడు. ముద్రలు బోధించునప్పుడు ప్రవక్త ప్రయత్నం చేసెను. మరి ఈ వర్తమానము బోధించునప్పుడు ప్రయత్నం చేయుచున్నాడు. క్రియల ద్వారా వ్యక్తపరచబడిన విశ్వాసము అనే వర్తమానమును 294వ పేరాలో ఇప్పుడు అది ఈ దినము నెరవేరినది, ఎందుకనగా మనకు విశ్వాసమున్నది మరియు ఇది దేవుని యొద్ద నుండి వచ్చినదని నాకు తెలుసు. ఎందుకనగా ఇది మరియు మరొక లేఖనములో ఈ యొక్క గడియను సూచించుచున్నది. ప్రకటన 10 చెప్పునది ఏమనగా 7వ దూత వర్తమాన గడియలో అతడు తన యొక్క వర్తమానము బోధించుచుండగా స్వస్థత కూడికలో కాదు, అయితే స్వస్థత కూడిక తరువాత బోధింపబడు వర్తమానము అని తెలుపుచున్నాడు. ప్రకటన 10 మలాకి 4 యొక్క నెరవేర్పు కూడా పిల్లల హృదయములను తండ్రుల తట్టు తిప్పును.
తండ్రుల తట్టు తిరుగునట్లు చేయునది ఏమిటి? వధువును మేల్కొల్పుట, ఆమెను కదిలించి తిరిగి తీసుకుని వచ్చుట. ప్రవక్త క్రియల ద్వారా వ్యక్తపరచబడిన విశ్వాసము అన్న వర్తమానము 65వ సంవత్సరం 295వ పేరాలో చెప్పుచు యేసు ముందుకు కొనసాగుచు బోధించుచుండెను. ఆయన చెప్పెను, రోగులను స్వస్థపరిచెను మరియు అన్నీ చేసెను. ఓ ఆ యవ్వన రబ్బీ ప్రవక్త, అతడు గొప్ప వ్యక్తి, మా సంఘములో అతడు ఉండాలి. అయితే ఒక దినము అతడు నిలబడి చెప్పెను, నేను మరియు నా తండ్రియు ఏకమై ఉన్నాము. ఓ మై, ఇక ఎంత మాత్రము అతడు వారికి అవసరం లేదు. అవును, ఓ మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని ఆయన దానిని వివరించలేదు. చెప్పెను, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అని ప్రవక్త ఈ యొక్క వర్తమానంలో చెప్పుచున్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభువు వాక్యమును తీసుకుని వచ్చుట ప్రారంభించినప్పుడు ఆయన ఏ వాక్యమును తీసుకుని వస్తున్నాడు? తండ్రి మరియు నేను ఏకమై ఉన్నాము అనే వాక్యమును తీసుకుని వచ్చెను. వారు దానిని స్వీకరించలేకపోయిరి. అప్పుడు ప్రభువు తన శిష్యులకు నా శరీరము తిని నా రక్తమును త్రాగవలను అనే ప్రత్యక్షతను తీసుకుని వచ్చెను. ఆయన ఏమి చెప్పుచున్నాడు? మనము ఏకమవ్వాలి, నా వాక్యమును భుజింపవలెను అని తెలుపుచున్నాడు. మరియు మీరు నా ఆత్మను పొందుకొనవలెను. అది ఏమిటి? వారిని ఐక్యతలోనికి తీసుకొని వచ్చుట. కావున ఆయన ఎవరు అనునది ఆయన గుర్తించెను మరియు వారిని ఐక్యతలోనికి పిలుచుచున్నాడు. అయితే దానిని వివరంగా వారికి వివరించుటలేదు. వివరించడానికి దానిని ఆయన వదిలివేయుచున్నాడు. ఆమేన్. అలాగే వివరింపబడని మూడవ ఈడుపు కొందరిని తల అడ్డముగా ఆడించున్నట్లు చేయుచు అది నాకు అర్థం కాలేదు అని చెప్పున్నట్లు చేయుచున్నది. అది బుద్ధిహీనత అని చెప్పుచు నడిచి వెళ్ళిపోవునట్లు చేయుచున్నది. అలాగే శిష్యులు కూడా వారి యొక్క తలను ఆడించి అది మాకు అర్థం కాలేదు అని అనుకున్నారు. అయితే వారు నడిచి వెళ్ళిపోవుటలేదు. మూడవ ఈడ్పులో ఆయన తనను తాను గుర్తింపు చేసుకొనుటకు వచ్చుచున్నాడు మరియు ఆయన విశ్వాసులతో ఏకమవుటకు వచ్చెను. మూడవ ఈడ్పు వాక్యమయ్యున్నది. వాక్యము దేవుడయ్యున్న ఎడల, అభిషేకింపబడిన బయలుపాటు యేసుక్రీస్తు అయిన ఎడల, నీ యొక్క దినానికి వాక్యము క్రీస్తు అనబడిన వ్యక్తి అయిన ఎడల, అప్పుడు మూడవ ఈడ్పు ఎంతో ఆసక్తికరముగా మారుచున్నది. మరియు ఆ 7 దూతల గురించి తలంచారా? ఆ 7 దూతలు ఎవరు? ఆమెన్. సంఘకాలములో పూర్తయినవి అని అతడు చూపించుచుండెను. ఇప్పుడు శిరస్సు వచ్చుటతో శరీరము సంపూర్తి అయినది మరియు అది 7 దూతల వలె కనిపించుచుండెను. కానీ దానిని కుడివైపునకు త్రిప్పినట్లయితే అది క్రీస్తు యొక్క శిరస్సు, అనగా ఆయన యొక్క అధికారం. శరీరముతో ఏకమవుట కొరకు వాక్యము క్రిందికి దిగి వచ్చుచున్నది. 7 దూతలు దీని కొరకు ఈ రాత్రి నన్ను ఇక్కడకు తీసుకొని వచ్చుటను గూర్చి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆ యొక్క చిత్రపటమును కుడికి త్రిప్పినప్పుడు క్రీస్తు యొక్క ముఖము కనబడును అని సహోదరుడు బ్రెనం ఎరుగడు. ఎప్పుడైతే సహోదరుడు బ్రెనం ఆ నక్షత్రముల యొక్క సమూహమును చూచెనో, ఆ మేఘమును ప్రవక్త 7 దూతలను చూచెను. ఎప్పుడైతే దేవుడు కుడివైపునకు దానిని త్రిప్పుము అని చెప్పినప్పుడు అప్పుడు అతడు ఆ 7 దూతలను గుర్తించగలిగాను. అది క్రీస్తు. ఆమేన్. అది ఆయనే స్వయముగా శిరస్సు శరీరముతో ఐక్యమవుటకు వచ్చుచుండెను. 64వ సంవత్సరం బూరల పండుగ అనే వర్తమానంలో ప్రవక్త 42వ పేరాలో చెప్పుచు, అప్పుడు సబీనో క్యానియన్లో ఒక దినము దేవుడు నన్ను వేకువనే అక్కడకు పిలిచెను. నేను నా చేతులు పైకెత్తి ప్రార్థించుచూ ఉన్నాను. ఒక ఖడ్గము నా చేతుల్లోనికి వచ్చినది. మీకు అది తెలుసు. నేను అక్కడ నిలబడి ఉండి దాని వైపు చూచాను. ఇప్పుడు నా చెయ్యి ఉన్నట్లుగానే ఉన్నది. దాని భావం ఏమిటో అర్థం కాలేదు. అది నా చేతిలో ఉండగా ఒక స్వరము చెప్పెను, ఇది రాజు యొక్క ఖడ్గము. మరియు అప్పుడు తరువాత ప్రభువు దూత దానిని బయలుపరిచినప్పుడు అది ఏమనగా, చేతిలో అది వాక్యమై ఉండెను అని ప్రవక్త చెప్పుచున్నాడు. అది ఏమిటి? ఆయన ముద్రలను విప్పెను. ఆ కాలంలో ఉన్నటువంటి వర్తమానికుని ద్వారా క్రిందకు పంపి మరియు జనులకు దానిని అందించెను. 65వ సంవత్సరంలో అంత్యకాల అభిషక్తులు అనే వర్తమానంలో 359వ పేరాలో ప్రవక్త చెప్పుచు, గమనించండి, అదే రోజు ఎప్పుడైతే దూత అతడు ప్రారంభించినప్పుడు కాదు, అయితే అతడి వర్తమానము బోధించుట ఆరంభించినప్పుడు చూచారా? మొదటి ఈడ్పు స్వస్థత, రెండవ ఈడ్పు ప్రవచించుట, మూడవ ఈడ్పు వాక్యము తెరవబడుట, మర్మాలు బయలుపరచబడెను అని ప్రవక్త తెలుపుచున్నాడు. మనము తిరిగి చూసినట్లయితే ఆ దర్శనము దేని గురించి?
ఆ గొప్ప రెయిన్బో ట్రౌట్ చేపను ఆ లోతైన జలములో పట్టుటను గూర్చినది. అది అంతా కూడా ఏర్పరచబడిన వారిని పట్టుటను గూర్చి ప్రవక్త చెప్పెను. మొదటి ఈడ్పు స్వస్థత, రెండవ ఈడ్పు ప్రవచించడం, మూడవ ఈడ్పు వాక్యము తెరవబడుట, మర్మములు బయలుపరచబడుట. 65వ సంవత్సరం అంత్యకాల అభిషక్తులు అనే వర్తమానంలో అదే పేరాలో మనం చూసినట్లయితే వాక్యమును బయలుపరచుటకు ప్రవక్తల కంటే ఇంకా అధికమైన క్రమము ఇక లేదు. అయితే కేవలం ఆయన యొక్క వాక్యము ద్వారా మాత్రమే ప్రవక్త రుజువు చేయబడును. మరియు గుర్తుంచుకొనండి, మూడవ ఈడ్పు అనేది ఆ 7 ముద్రలను విప్పుట, వాక్యములో ముద్రింపబడి మరియు అందులో దాగి ఉన్న సత్యమును బయలుపరచుట. దానిని మీరు చూచారా అని ప్రవక్త తెలుపుచున్నాడు. ఎంతో బయలుపరచబడినది. దాగి ఉన్న సత్యము క్రీస్తు అయి ఉండెను. ఆ దాగి ఉన్న సత్యం ఏదనగా క్రీస్తు. క్రీస్తు అనగా ఏమిటి? నీ దినానికి ప్రత్యక్షపరచబడిన వాక్యము. ఇప్పుడు సహోదరుడు బ్రెనం చెప్పుచు, మొదటిగా వర్తమానికులు, ఆ చిన్న దూతలు, అవి ప్రభువు యొక్క రాకడ వైపు ఎగిరిపోయాను. కావున స్వస్థత లేదా వివేచన ఎన్నడూ యేసుక్రీస్తు యొక్క వధువును విడిచిపోలేదు. ఎందుకనగా మొదటి ఈడ్పు మరియు రెండవ ఈడ్పులో ఉన్న ప్రతి ఒక్కటి మూడవ ఈడ్పులో కలిగి ఉన్నది. అది వాక్యము యొక్క సంపూర్ణత. అది వాక్యము యొక్క సర్వ పరిపూర్ణ వ్యక్తిగా ఉన్నది. ఆమెన్. నిన్ను స్వస్థపరచునది ఎవరు? యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచును. మరియు ఆయనే మూడవ ఈడ్పు. వాక్యమును బయలుపరచున్నది ఆయనే. ఇక్కడ ఉన్నది ఆయనే. ఆమెన్. జనుల హృదయంలోని తలంపులను వివేచించున్నది ఎవరు? సహోదరుడు బ్రెనం దానిని చేయుచున్నాడా? లేక వారి యొక్క హృదయంలోని తలంపులను వివేచించున్నది దేవుడా? వాక్యమును విను సమయంలో ఎన్నిసార్లు మీ యొక్క హృదయ ఆలోచనలు మరియు మీ యొక్క సంభాషణలు వివేచింపబడినవి? వాక్యము యొక్క వ్యక్తి ఇక్కడ ఉన్నాడు మరియు వాక్యములో గల ప్రతి ఒక్క శక్తి మరియు వాగ్దానము ఆయనలో ఉన్నది. ప్రతి ఒక్క బయలుపాటు ఇక్కడ ఉన్నది. అందుకనే మూడవ ఈడ్పు మనకు అవసరమై ఉన్నది. మూడవ ఈడ్పు అగ్నిస్తంభముతో వ్యక్తిగతముగా కలుసుకొని మీ యొక్క జీవితమును మార్చుట. మూడవ ఈడ్పు ఏదో సాధించడానికి ఉద్దేశించబడినది. ప్రవక్త 63వ సంవత్సరం 4వ ముద్రలో 57వ పేరాలో చెప్పుచు, ఇప్పుడు నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉన్నట్లుగా నూనె మరియు ద్రాక్షరసము ఆరాధనతో సంబంధించి ఉన్నట్లు మనము కనుగొంటాము. చూచారా? ఎల్లప్పుడూ ఆరాధనతో సంబంధించి ఉన్నది. మరియు ద్రాక్షరసము, నేను అన్నాను, అది నా యొద్దకు వచ్చినది. ఆ ద్రాక్ష రసము శక్తిని సూచించుచున్నది. అది ప్రత్యక్షత ద్వారా ప్రేరేపించు శక్తి. చూచారా? మరియు అప్పుడు ఏదో బయలుపరచబడినది. అది విశ్వాసికి ప్రేరేపణనిచ్చును. ఎందుకనగా అది ప్రత్యక్షత ద్వారా దయచేయబడినది. చూచారా? అది దేవుడు సెలవిచ్చినది. అది ఒక మర్మము. వారు దానిని అర్థం చేసుకోలేరు. చూచారా? మరియు కొంత సమయం తర్వాత దేవుడు క్రిందికి వచ్చి దానిని బయలుపరచును మరియు తర్వాత దానిని రుజువు చేయును అని ప్రవక్త చెప్పుచున్నాడు. అది వధువు ఉజ్జీవములో లేచునట్లు ప్రేరేపిస్తుంది. వధువు చలనం లేకుండా పడి ఉండెను. మొదటి సంఘకాలం నుండి 4వ సంఘకాలం వరకు వధువు పడిపోయి ఉన్నది మరియు దాదాపు చచ్చిన స్థితిలో ఉన్నటువంటి వధువు తరువాతి 3 సంఘకాలములో తిరిగి కట్టబడినది. వధువు తప్పక తిరిగి జీవంలోనికి రావలసి ఉన్నది. జీవింపజేయు శక్తి ఏదో రావలసి ఉన్నది. వధువు వృక్షము తిరిగి జీవంలోనికి తిరిగి ఫలించున్నట్లు చేయునట్లు తిరిగి అది ఆదిలో ఎలాగైతే ఉండాలని ఉద్దేశించబడినదో అలాగూ ఉండునట్లు ఏదో ఒకటి రావాల్సి ఉన్నది. దానినే ఈ 3వ ఈడ్పు చేసినది. దేవుడు సామాన్యత యందు తనను తాను మరుగు చేసుకొని పిదప అందులోనే తనను తాను బయలుపరుచుకొనుట అనే వర్తమానంలో సహోదరుడు బ్రనం తన యొక్క మొదటి లేఖనముగా యెషయా 53వ అధ్యాయం 1వ వచనము తీసుకొనెను. ప్రవక్త ఇలా ప్రారంభించెను. యెషయా 53వ అధ్యాయం 1వ వచనము మనం చూసినట్లయితే, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను. చదువుబడిన లేఖనం దేవుడు దీవించునుగాక. మనము మరొక లేఖనము చూసినట్లయితే యోహాను 12వ అధ్యాయము 37వ వచనం మనం చూసినట్లయితే, యేసు ఈ మాటలు చెప్పి వెళ్లి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఎన్ని సూచక క్రియలు చేసినను వారాయన యందు విశ్వాసముంచరైరి. ప్రభువా, మా వర్తమానము నమ్మిన వాడెవడు? ప్రభువు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడెను అని ప్రవక్త యెషయా చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగెను. ఇందుచేత వారు నమ్మలేకపోయిరి. ఎలయనగా
వారు కన్నులతో చూచి హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకున్నట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయము కఠినపరచెను అని యెషయా మరి ఒక చోట చెప్పెను. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పెను. చదువబడిన లేఖనము దేవుడు దీవించును గాక. వారు నమ్మలేకపోయిరి, వారు చూడలేకపోయిరి. ఎందుకనగా వారు చూడగలిగినట్లయితే వారు మార్పు చెంది ఉండేవారు. చూచుట అనగా దాని అర్థము బయలుపాటు కలిగి ఉండుట. వారు మార్పు చెంది ఉండేవారు కావున మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? వారు గ్రుడ్డివారు కనుక వారు నమ్మలేకపోయిరి. మనము మరొక లేఖనంలో చూసినట్లయితే నిర్గమకాండము 6వ అధ్యాయము 6వ వచనము. కాబట్టి నీవు ఇజ్రాయేలీయులతో ఇలాగు చెప్పుము, నేనే యెహోవాను. నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలకు రప్పించి వారి దాస్యత్వములో నుండి మిమ్మును విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి మిమ్మును నా ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనయ్యుందును. చదువబడిన లేఖనము దేవుడు దీవించునుగాక. నా బాహు చాపి అనగా దాని అర్థము నేను నా చేతిని చాపి మిమ్ములను విడిపించి తిని. బాహువు లేక చేయి అనగా శక్తి లేక బలముకు సూచన కావున దాని అర్థము నా బలమును చాపి మిమ్ములను ఐగుప్తులో నుండి విడిపించి తిని. ప్రభువు యొక్క బాహువు లేక చేయి అనగా ఏమిటి? అనగా దాని అర్థము విడిపించుటకు దేవుని యొక్క శక్తి. మనము లేఖనములో చూసినట్లయితే కీర్తనలు 98వ అధ్యాయము 1వ వచనం. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది. చదువుబడిన లేఖనం దేవుడు దీవించునుగాక. కావున బైబుల్ బాహువు గురించి మాట్లాడుచున్నప్పుడు ఆయన దేవుని యొక్క శక్తి మరియు బలమును గూర్చి మాట్లాడుచున్నాడు. ఆయన బాహువును గూర్చి మాట్లాడుచున్నప్పుడు ఆయన అధికారమును గూర్చి మాట్లాడుచున్నాడు. మనము మరొక లేఖనములో చూసినట్లయితే కొలస్సీ 3వ అధ్యాయము 1వ వచనము. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. మనము ఇంగ్లీష్ లో చూసినట్లయితే ఇఫ్ ye then be risen with Christ, seek those things which are above, where Christ sitteth at the right hand of God. ఈ యొక్క లేఖనము ఇంగ్లీష్ లో చూసినట్లయితే రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్ అని వ్రాయబడి ఉన్నది. అయితే క్రీస్తు నిజానికి ఆ యొక్క బాహువు దగ్గర కూర్చున్నాడు అని దాని అర్థం కాదు. ఇక్కడ సహోదరుడు బ్రెనం ప్రశ్నలు మరియు జవాబులు నంబర్ 2 64వ సంవత్సరం 108వ పేరాలో చెప్పుచు, దేవుని పోలిక చొప్పున నరుడు నిర్మింపబడినప్పుడు మనుష్యుని విమోచించుటకు దేవుడు మనుష్యుని పోలికలో క్రిందికి దిగి వచ్చెను. అది మనుష్యుని మరియు దేవుని ఒక చోటికి తెచ్చెను. పరలోకము మరియు భూమి కౌగులించుకొని ముద్దు పెట్టుకున్నవి. లోగోస్ మాంసపు శరీరముగా మారి మన మధ్య నివసించినప్పుడు దేవుడు మరియు మనుష్యుడు ఒకరినొకరు తండ్రి వలె మరియు కుమారుని వలె ఒకరినొకరు హత్తుకున్నారు. యేసు చెప్పెను, నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. అది నిజమేనా? ఆయన మృతి నుండి పాతిపెట్టబడి పునరుద్ధానము నుండి పైకెత్తబడిన తరువాత దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. ఇప్పుడు దేవుడు కుడి చేయిని కలిగి ఉన్నాడు అని నా భావము కాదు. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. అయితే కుడి చేయి అనగా దేవుని యొక్క శక్తి మరియు అధికారము. పరలోకమున ఉన్న సమస్తమునకు ఆ నామము ఇవ్వబడినది మరియు ఆ నామమునకు లోబడి ఉన్నది. భూమిపై ఉన్న సమస్తమునకు ఆ నామము ఇవ్వబడినది మరియు దానికి లోబడి ఉన్నది. అన్ని నామము కన్నా పై నామము యేసుక్రీస్తు అని ప్రవక్త తెలుపుచున్నాడు. కావున మీరు చూడగలరు, కుడి పార్శ్వమున కూర్చుండి ఉండుట అనగా స్థానము మరియు అధికారము. ఇప్పుడు పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడినది అని యేసు చెప్పాను. కావున ఇప్పుడు ఆయన కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు అనగా దాని అర్థము ఆయన యొక్క శక్తి మరియు అధికారం యొక్క స్థానంలో ఉన్నాడు. ప్రవక్త చెప్పుచు 63వ సంవత్సరం దేవుడు సామాన్యత యందు తనను తాను మరుగు చేసుకొని పిదప అందులోనే తనను తాను బయలుపరుచుకొనుట అనే వర్తమానంలో చూచారా. బైబిల్ అదే విధముగా
ఉండాలని మనము కోరుతాము. బైబిల్ దానిని చెప్పిన విధముగా ఉన్న విధముగానే అలాగే ఉండాలని మనం కోరుతాము. దానికి స్వంత అనువాదమును చేర్చకూడదు. అది ఇదివరకే అనువదింపబడినది మీరు చూచారా. ఇప్పుడు మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? దానిని మరలా నేను చదువుతాను, గమనించండి. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? ప్రశ్న. యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? మరొక మాటలో, మేము తెలియజేసిన సమాచారము నీవు నమ్మినట్లయితే అప్పుడు యెహోవా బాహువు బయలుపరచబడినది చూచారా అని ప్రవక్త తెలుపుచున్నాడు. సహోదరుడు బ్రహ్నం ఎక్కడ ఉన్నాడు? అతడు ముద్రల యొక్క ఆరంభములో ఉన్నాడు, వర్తమానం యొక్క ఆరంభంలో ఉన్నాడు, ఆలయము యొక్క ప్రతిష్ట కార్యక్రమంలో ఉన్నాడు. ప్రవక్త జనులను తిరిగి పునఃప్రతిష్ఠ చేసెను. మన యొక్క జీవితముల యొక్క హృదయములను పునఃప్రతిష్ఠ చేసెను. ప్రవక్త చెప్పుచు, నేను ముద్రలను బోధించుటలేదు, అయితే ఇది ముద్రలలోనికి ముడివేయబడును అని చెప్పుచున్నాడు. జాగ్రత్తగా వినండి. నా యొక్క వర్తమానము యొక్క ఆరంభ లేఖనములను మీరు గమనించినట్లయితే, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? 2 ప్రశ్నలు. ఆమెన్. అయితే ఎవరైనా ఆ ప్రశ్నకు సానుకూలముగా జవాబు తెలుపగలిగినట్లయితే వారికి 2వ ప్రశ్నకు సమాధానము ఉన్నది. మీరు ఈ సమాచారము నమ్మినట్లయితే అప్పుడు యెహోవా బాహువు నిన్ను విడిపించుటకు శక్తి మరియు అధికారము నీకు బయలుపరచబడి ఉన్నది. అంత్యకాల వర్తమానము అనగా ఇదే 3వ ఈడ్పు. ముద్రలను విప్పుట ఇదే. దేవుని యొక్క మర్మము దానినే చేయును. దేవుడు ఉన్నాడు మరియు ఆయన నీకు బయలుపరచుచున్నాడు అని అది నీకు ప్రకటించును. మిమ్మును ఐగుప్తు నుండి విడిపించుటకు కాదు, నేను మిమ్ములను మతశాఖల నుండి బయటకు తెచ్చుటకు నేను నా యొక్క శక్తిని పంపియున్నాను. నేను నా యొక్క శక్తిని చాచి ఉన్నాను. నేను మిమ్ములను మనుషుల నుండి శరీరపరమైన చిత్తలో నుండి బయటకు తీసుకొని వస్తున్నాను. నేను మిమ్ములను విడిపించుటకు తృతీయ నిర్గమము 3వ ఈడ్పులో వచ్చి ఉన్నాను. నీవు ప్రవక్త యొక్క సమాచారమును నమ్మిన ఎడల అప్పుడు యెహోవా బాహువు నీకు బయలుపరచబడెను. అదే 3వ ఈడ్పు యొక్క శక్తి. అదే నిన్ను మార్చగల శక్తి. అదే నిన్ను విడిపించగల శక్తి. ఆ శక్తి లేనట్లయితే నీవు సంఘశాఖ ఆలోచనలలో చిక్కుకొని ఉండేవాడవు. ఆ శక్తి లేనట్లయితే నీవు నీ యొక్క స్వంత శరీరపరమైన ఆలోచనలలో చిక్కుకొని ఉండేవాడవు. నీవు చిక్కుకొని ఉంటావు. ఎందుకనగా ఈ దినాన ఎలాంటి శక్తి వచ్చుచున్నదో నీవు ఎరుగవు. ఎలాంటి అధికారము వచ్చుచున్నదో నీవు గ్రహించలేవు. మత శాఖల పొరపాటు ఏమిటి? నికోలైతు ఆత్మతో ప్రారంభమై దేవునితో సంబంధము కలిగి ఉండుటకు వారు ఎంత మాత్రము బాధ్యతను తీసుకోరు. వారు సంఘములో తరగతి శ్రేణులను పెట్టడం ఆరంభించిరి. వారి కొరకు మధ్యవర్తిత్వము చేయుటకు మత పెద్దలకు వారు బాధ్యతలు అప్పగించుచుండిరి. మరి వారు చల్లగాను మరియు క్రమము లేని వారుగాను మారి పడిపోవుచున్నారు. సంఘశాఖ యొక్క పూర్తి చక్రము అలాగే కొనసాగుచున్నది. కావున మానవుడు తన యొక్క స్వంత అనువాదము జోడించుచుండెను మరియు వారు నాయకత్వమునకు అప్పగించుకొనిరి. అయితే ఇక్కడ ఈ యొక్క సమాచారమును నీవు నమ్మినట్లయితే అప్పుడు ఆ బుద్ధిహీనతలో నుండి నిన్ను విడిపించుటకు యెహోవా బాహువు నీకు బయలుపరచబడును. 7వ ముద్ర యొక్క ప్రత్యక్షతను నీవు చూసిన ఎడల క్రీస్తుతో సంబంధమును కలిగి ఉండుటకు నీవు ఎన్నడూ ఆ బాధ్యతను వేరొక నాయకత్వమునకు అప్పగించవు. నీతో అదృశ్య ఐక్యతలోనికి రావాలని ఆయన కోరుచున్నాడు అని నీవు గ్రహింపులోనికి రావాలని ఆయన కోరుచున్నాడు. ఆయన తన యొక్క వాక్యంను నీకు ఇచ్చెను. బోధించు వారిని నీకు ఇచ్చుటకు వారి కొరకు ఆయన రాలేదు. ఇంకను మనము 7 రకాల పరిచర్యను కలిగి ఉన్నాము. దానిని మనము మన పూర్ణ హృదయంతో మద్దతు ఇస్తాము. అయితే పూర్తి ఉద్దేశము ఏమనగా ఆయనను నీవు వ్యక్తిగతముగా కలుసుకొనుట. ఆయన నీ యొక్క శిరస్సుగా ఉండును. ఆయన నీ యొక్క జీవితమును మార్గనిర్దేశము చేయును. ఆయనను నీవు సంతోషపరిచెదవు. ఆయన యొక్క సమాచారము నీవు నమ్మిన ఎడల యెహోవా బాహువు నీకు బయలుపరచబడును. నిన్ను విడిపించు శక్తి అది బయలుపరచబడి ఉన్నది. ప్రవక్త ఏ సమాచారమును నీకు తెలియజేయుచున్నాడు? ప్రవక్త ఎడమునకు వచ్చి నీతో అక్కడ దూత
దూత ఉన్నాడు మరియు దూతల సమూహము చూచి తిని అని తెలుపుచున్నాడు. ఆ యొక్క గదిలో అదే జరుగుచుండెను. ప్రవక్త ఏమి తెలుపుచున్నాడు? అతడు ప్రకటన 5లో నిలిచియుండి మనము గొర్రెపిల్ల రావాలని మరియు పుస్తకము తీసుకొని ముద్రలను విప్పుటకు మనము పిలుచుచున్నాము అని చెప్పుచున్నాడు. ఏమి జరుగుచున్నదో అక్కడ ఉన్న జనులు ఎరుగరు. అయితే వారు లేఖనమును నమ్ముచున్నారు. వారు బైబిల్ను శరీరంగా జీవించుచున్నారు. ఆ సమాచారము నీవు నమ్మిన ఎడల యెహోవా బాహువు నీకు బయలుపరచబడినది. ఒకవేళ నీవు ప్రవక్త కేవలము ఒక భాగమును తెలుపుచున్నాడు, ఇంకను వేరొక భాగము ఉన్నది, వేరొకరు రాబోవుచున్నారు అని ప్రవక్త తెలుపుచున్నాడు అని నీవు అనుకున్నట్లయితే ఇంకను యెహోవా బాహువు నీకు బయలుపరచబడలేదు. ప్రవక్త తెలియజేసిన సమాచారమును నీవు నమ్మవలసి ఉన్నది. ఇదే మూడవ ఈడ్పు వచ్చుట అని ప్రవక్త తెలిపెను. కావున మూడవ ఈడ్పు శక్తి ఏమిటి? ఆ రెయిన్బో ట్రౌట్ చేపను గాలమునకు పట్టి ఉంచు శక్తే మూడవ ఈడ్పు. ఆ చేప భూమిపై పడునంత వరకు ఎన్నడూ విడిచిపెట్టదు. వాక్యము విప్పబడినప్పుడు నీవు మూడవ ఈడ్పునకు చిక్కుకొని ఉన్నావు. ఒకసారి నీవు మూడవ ఈడ్పునకు చిక్కుకున్న తర్వాత నీవు తప్పిపోయే అవకాశం లేదు. జనులను క్రీస్తులో పట్టి ఉంచు విధానము ఏదనగా వారిని మూడవ ఈడ్పు గాలములో చిక్కునట్లు చేయుట. వాక్యము తెరచుట ద్వారా లోనికి తీసుకొని వచ్చినట్లయితే వారిని నీవు క్రీస్తులో పట్టి ఉంచగలవు. ఒకసారి వారు వాక్యములో చిక్కబడిన ఎడల వారు వాక్యముతోనే నిలిచి ఉంటారు. వాక్యమును తెరచుట ద్వారా రెయిన్బో ట్రౌట్ ను పట్టుకొందువు. దేవుడు సామాన్యత యందు తనను తాను మరుగు చేసుకొని పిదప అందులోనే తనను తాను బయలుపరుచుకొనుట అనే వర్తమానము 63వ సంవత్సరం 109వ పేరాలో మనం చూసినట్లయితే సహోదరుడు బ్రెనమ్ చెప్పుచు, మరొక మాటలో మేము తెలియజేసిన సమాచారము నీవు నమ్మినట్లయితే అప్పుడు యెహోవా బాహువు బయలుపరచబడినది. చూచారా? మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? పరిశుద్ధ మత్తయి సువార్తలో నుండి నేను చదవాలని కోరుచున్నాను. 11వ అధ్యాయము పరిశుద్ధ మత్తయి. మరియు ఇప్పుడు మీ యొక్క పేపర్లు మరియు ఇతర సామాగ్రిని తీసుకుని రండి. ఎందుకనగా నిరంతరము మనము మీరు రికార్డర్ను కలిగి లేనట్లయితే మీరు మీ యొక్క పేపర్ను తీసుకుని వచ్చినట్లయితే మీరు దానిని వ్రాసుకోవచ్చు. పరిశుద్ధ మత్తయి 11వ అధ్యాయము 25వ వచనము మరియు 26వ వచనము, 11, 26 మరియు 27. మంచిది. ప్రార్థనలో యేసు మాట్లాడుచు నేను దాని వెనుక కొంచెం ప్రారంభించాలని కోరుచున్నాను. దానిని మనము 25వ వచనము మరియు 26వ వచనము చూద్దాము. నేను నమ్ముచున్నాను, దానిని నేను ప్రకటించినప్పుడు అయినప్పటికీ దానిని నేను ఇక్కడ బైబిల్లో రాసుకొని ఉన్నాను. ఆ సమయంలో యేసు సమాధానం చెప్పుచు మరియు చెప్పెను, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసి బాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను అని ప్రవక్త తెలుపుచున్నాడు. ప్రవక్త దేని గురించి చెప్పుట ప్రారంభించుచున్నాడు? అతడు ముద్రల గురించి మాట్లాడుచున్నాడు. కావున సహోదరుడు ప్రేమ చెప్పుచు, మొదటి లేఖనము మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను. రెండవ లేఖనము, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసి బాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను. ఎవరా పసి బాలురు? విద్య లేని వారు, అజ్ఞానులు. అయితే వారు పసి బాలురు, తండ్రి యొక్క బాలురు. వారు దేవుని యొక్క పిల్లలు. తెలివైన వారు మరియు వివేకవంతులు దానిని పట్టుకోలేకపోయారు. సహోదరుడు బ్రహ్మం చెప్పెను, దానిని మీరు చూచారా? మీ చుట్టూ ఏమి జరుగుచున్నదో మీరు చూచారా? అది అంతా కూడా మీ చుట్టే జరుగుచున్నది. మీలో ఎవరైనా దానిని పట్టుకుంటారా అని ఆశించుచున్నాను. ప్రవక్త ఎవరి గురించి మాట్లాడుచున్నాడు? మన ప్రభువు గురించి. శిరస్సు శరీరమునకు తిరిగి వచ్చుట. నా యొక్క పెండ్లి కుమారుడు నాతో మాట్లాడుచున్నాడు. మర్మాలు బయలుపరచుట ద్వారా ఆయన నా పేరు పెట్టి పిలుచుచున్నాడు. ఆయన చేతిలో తెరువబడిన పుస్తకము పట్టుకొని ఇక్కడ నిలబడి ఉండి తన ప్రక్కన నిలబడుటకు తన యొక్క రాణిని పిలుచుచున్నాడు. ఒకరి తర్వాత ఒకరిని ఒక్కొక్కరిగా పిలుచుచున్నాడు. వాక్యము తెరచుట ద్వారా ఈ యొక్క మూడవ ఈడ్పులో మర్మములు బయలుపరచుట ద్వారా ఆయన పిలుచుచున్నాడు.
ప్రశ్న ఏంటి అనగా, ఆయన నీ పేరు పిలుచుచున్నాడా? ఆయన తన వానిగా నిన్ను చేసుకొనుచున్నాడా? ఆయన పిలిచిన వారిలో ఒకనిగా నీవు ఉన్నావా? పశువుల పాకలో వచ్చినట్లు ప్రభువు వచ్చెను. అక్కడ ఉన్న ఆ దీనులైన గొర్రెల కాపరులు ఆ దూత సమాచారమును విశ్వసించిరి. ప్రకటన 1. యోహాను తిరిగి చూచెను, తనతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని తిరిగాను. మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి తిని అని యోహాను ఆయనను గూర్చి వివరించుచున్నాడు. 16వ అధ్యాయమునకు వచ్చినప్పుడు మరియు యోహాను చెప్పెను. ఇక్కడ మనము ప్రకటన 1వ అధ్యాయము 16వ వచనం మనం చూసినట్లయితే, ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. అనగా, నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీప స్తంభములు 7 సంఘములు. చదవబడిన లేఖనము దేవుడు దీవించునుగాక. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొని ఉండెను. ఇప్పుడు మనం కుడి చేయి అంటే ఏమిటో మనకు తెలుసు. ప్రకటన గ్రంథము గుర్తుల రూపంలో ఉన్నది. అక్కడ వారు ఆయన చేతిలో కూర్చున్నారు అని భావము కాదు, ఆయన కుడి చేతిలో ఉన్నారు అని గుర్తుగా ఉన్నది. ఆయన కుడి చేయి అనగా ఏమిటి? ఆయన యొక్క కుడి చేయి అనగా ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క అధికారం. సహోదరుడు బ్రెన్హాం సంఘకాలములలో ఏమి చెప్పుచున్నాడో చూద్దాము. ఎఫెసీ సంఘకాలంలో మనం చూసినట్లయితే అక్కడ ఆయన తన యొక్క కుడి చేతిలో 7 నక్షత్రములను పట్టుకొని ఉండెను. కుడి చేయి దేవుని యొక్క శక్తి మరియు అధికారమును సూచిస్తుంది. కీర్తనలు 44:3 వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహువు వారికి జయమియ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగజేసెను అని ప్రవక్త చెప్పుచున్నాడు. కావున ఇజ్రాయేలు జనులకు ఆ దేశమును ఇచ్చినది మరియు వారిని కాపాడినది ఎవరు? ఆయన యొక్క కుడి చేయి, ఆయన యొక్క ముఖ కాంతి. సహోదరుడు బ్రెన్హాం ఎఫెసీ సంఘకాలము ఆ అధికార కుడి చేతిలో 7 నక్షత్రములు ఎవరు? ప్రకటన 1:20 ప్రకారము 7 సంఘములకు దూతలు, దేవుని యొక్క శక్తి మరియు అధికారము తన యొక్క ప్రతి సంఘ కాలపు దూతలు కలిగి ఉన్నారు అని సూచిస్తుంది. వారు వాక్యముతో కలిసి అగ్ని మరియు పరిశుద్ధాత్మ శక్తితో ముందుకు వెళ్ళుచున్నారు. వారు వెలుగును ప్రతిబింబించుదురు కనుక వారు నక్షత్రములు. వారు ప్రతిబింబించు వెలుగు ఆయన యొక్క వెలుగై ఉన్నది. వారు తమ యొక్క స్వంత వెలుగును కలిగి లేరు. జనులు వారి యొక్క వెలుగు కణముతో నడుచున్నట్లు వారు తమ యొక్క సొంత అగ్నిని రగిలింపరు. యెషయా 50:11 ఇది రాత్రి, నక్షత్రములు బయటకు వచ్చున్నది ఇప్పుడే. పాపము యొక్క నలుపు రాత్రి, అందరూ ప్రపంచము అంతా కూడా పాపము చేసిన వారై దేవుని యొక్క మహిమను పొందలేకపోవచ్చున్నారు. రోమీయులకు 3:23 అని ప్రవక్త చెప్పుచున్నాడు. కావున సహోదరుడు బ్రెన్హాం చెప్పుచు, కుడి చెయ్యి అనగా ఏమిటి? ఆయన యొక్క కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన యొక్క స్వంత శక్తి మరియు అధికారము ప్రతి కాలములలోనూ తన యొక్క వర్తమానికునితో ఉన్నది అని తెలియజేయుచున్నది. కావున సంగమునకు వర్తమానికుని పంపిన ప్రతిసారి ఆయన తన యొక్క బాహువును చాపుచున్నాడు. వారిని విడిపించుటకు ఆయన తన యొక్క శక్తిని మరియు అధికారమును ఇచ్చుచున్నాడు. క్యాథలిజం నుండి విడిపించుటకు ఆయన లూథర్ను పంపి ఉన్నాడు. లూథరనిజం నుండి విడిపించుటకు ఆయన వెస్లీని పంపి ఉన్నాడు. ఆయన తన యొక్క బాహువును చాచి తన యొక్క శక్తి ద్వారా వారిని విడిపించి ఉన్నాడు. ఆయన చేతిలో 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. అయితే మనము ఇప్పుడు ఈ అంత్యకాలంలో చూసినప్పుడు సంఘకాలముల అంతములో, అన్యుల కాలము చివరలో, అన్నిటినీ అంతములో చూచినప్పుడు ఏమి వచ్చును? 7 నక్షత్రములు ఒక్కసారిగా వచ్చుట. అది ఏమిటి? అది ఆయన యొక్క పూర్తి చేయి, తన యొక్క సంపూర్ణ శక్తి. సంఘకాలంలో విడివిడిగా విడిపోయి కొలతతో వచ్చినట్లుగా కాదు. అయితే ఇప్పుడు 7 దూతలు వచ్చినప్పుడు దేవుని యొక్క సంపూర్ణ శక్తి మరియు అధికారము ఏమి చేయుటకు వచ్చెను? ప్రవక్త తెలియజేసిన సమాచారము నీవు నమ్మిన ఎడల ఆ శక్తి నీకు బయలుపరచబడును. అది మనలను అనగా సంఘ సభ్యులుగా ఉన్న మనలను వధువుగా మార్చుటకు వచ్చి ఉన్నది. శరీరపరమైన మనలను నిజత్వములోనికి కొనిపోవుటకు వచ్చి ఉన్నది.
63వ సంవత్సరంలో దేవుని మర్మమయ్యున్న క్రీస్తు బయలుపరచబడెను అనే వర్తమానంలో 571 పేరాలో ప్రవక్త చెప్పుచు, మరియు వారు దేవుని యొక్క వాక్యమును జ్ఞానము మరియు మనుష్యుని యొక్క సంస్కృతి కొరకు మార్పిడి చేసిరి. అప్పుడు లూసిఫర్ చేసినది అదే, అతడు ఏదెను తోటలో చేసినది, మరియు వారు అక్కడే చనిపోయారు. పెంతెకోస్తు సంఘము నైసియా రోములో మరణించినది. అయితే అంత్య దినములో వధువు వృక్షములో పునరుద్ధానము చెందనయ్యున్నది అని ప్రవక్త చెప్పుచున్నాడు. కావున అంత్య దినములో వధువు వృక్షం యొక్క పునరుద్ధానము తప్పక జరగవలసి ఉన్నది. ఆ పునరుద్ధానము తెచ్చు శక్తి తప్పక రావాల్సి ఉన్నది. 65వ సంవత్సరంలో అది సూర్యోదయ సమయము అనే వర్తమానంలో 223వ పేరాలో ప్రవక్త చెప్పుచు, మరియు వధువులో కుమారుడు మరల తప్పక అంత్య దినాలలో బయలుపరచబడవలసి ఉన్నది. జీవింపజేయు శక్తి తప్పక రావాల్సి ఉన్నది. వారిని ఈ యొక్క మృతమైన సంఘ శాఖలు మరియు ఆచారాలలో నుండి బయటకు తీసుకొని వచ్చి సజీవ దేవుని సజీవ వాక్యంలోనికి జీవింపజేయవలసి ఉన్నది అని ప్రవక్త చెప్పుచున్నాడు. జీవింపజేయు శక్తి వచ్చి ఉన్నది. అది ఎక్కడ ఉన్నది? అది ప్రభువు యొక్క బాహువు. ప్రవక్త యొక్క సమాచారమును నీవు నమ్మిన ఎడల అది నీకు బయలుపరచబడును. హల్లెలూయా. 65వ సంవత్సరం అది సూర్యోదయ సమయం అనే వర్తమానంలో మరలా ప్రవక్త చెప్పుచు 307వ పేర, ఈ దినము మనము ఏమి చూచామో చూడండి. 7 ముద్రలను తెరచుటకు జీవింపజేయు శక్తి మన యుద్ధకు వచ్చి ఉన్నది. అది ఏమై ఉండెను? మనిషిని యొక్క జ్ఞానమా? లేదు, దేవుని యొక్క జీవింపజేయు శక్తి. చూచారా, ఇది జరుగును అని దేవుని యొక్క జీవింపజేయు శక్తి ముందుగానే సెలవిచ్చి ఉన్నది. చూచారా, ఇది సత్యము అని ప్రపంచము దానికి సాక్ష్యమునిచ్చునట్లు దేవుని యొక్క జీవింపజేయు శక్తి చేసినది. నేను మీకు చెప్పాను, ప్రభు యొక్క దూత అగ్నిస్తంభంలో ఇక్కడే ఉన్నాడు. అది సత్యము అని ప్రపంచము సాక్ష్యమునిచ్చునట్లు జీవింపజేయు శక్తి చేసినది. మరియు అది ఏమై ఉండెనో వారు ఎరుగలేదు. మనము ఎరిగి ఉన్నాము. దీనిని ఈ విధముగా చూడండి. మరియు అక్కడ పైన అది మన ప్రభువు. మీరు చూచారా, ఆ ముద్రలను తెరిచినది ఆయనే ఆ ముద్రలు. దేవుని యొక్క పూర్తి వాక్యము క్రీస్తు, మరియు క్రీస్తే ఆ విప్పబడిన ముద్రలు. మరప్పుడు ముద్రలు విప్పుట అనగా ఏమిటి? క్రీస్తును బయలుపరచుట అని ప్రవక్త చెప్పుచున్నాడు. ముద్రలను విప్పుట ద్వారా ఆయన తనను తాను ప్రస్తుతము ఇక్కడ ఉన్నవానిగా క్రీస్తు బయలుపరుచుకున్నాడు. ఆమె అదే వర్తమానంలో అది సూర్యోదయ సమయం అనే వర్తమానంలో ప్రవక్త చెప్పుచు 309వ పేర, మరియు అదే 7 దూతలు అది పూర్తయిన 7 సంఘములను సూచిస్తుంది. మరియు మనము దానిని చూడలేకపోయాము. వారు చూచారు. వారు దాని యొక్క చిత్రమును తీశారు, మనము కాదు. మరియు ఆయన అక్కడే ఉన్నాడు, అక్కడ నిలబడి ఉన్నాడు. అత్యున్నత న్యాయాధిపతి, ఆల్ఫా ఒమేగా మరియు ఆదియు అంతము తానై ఉన్నాడు అని చూపించుచున్నాడు. ఏమిటా గుర్తింపు? జీవింపజేయు శక్తి దానిని మనకు చేసినది. జీవింపజేయు శక్తి ఆయన యొక్క రాకడను మనము చూచునట్లు చేయుచున్నది. జీవింపజేయు శక్తి మరణము నుండి జీవములోనికి మనలను లాగినది అని ప్రవక్త చెప్పుచున్నాడు. ఈ 3వ ఏడుపు శక్తి నిన్ను ఆ గాలమునకు చిక్కుకొనున్నట్లు చేయును. అది నిన్ను ఎన్నటికీ విడిచిపోనివ్వదు. దేవుడు పట్టుకోవాలని కోరినది 3వ ఏడుపు, ఆ గొప్ప రెయిన్బో ట్రౌట్ అనే చేప. దానిని వాక్యము తెరచుట ద్వారా ఆయన చేసెను. ప్రవక్తల చేతిలో దేవుడు వాక్యంను పెట్టి ఉన్నాడు. దినము వెంబడి దినము ప్రవక్త బోధించుచు ఎవరైనా దానిని తెలుసుకుంటారా అని ఆశించుచుండెను. ఏమి జరుగుచున్నది? ప్రభువు ఇక్కడ ఉన్నాడు. 7 దూతలు అని మనము అనుకున్నాము. అయితే 7 దూతలు కాదు, క్రీస్తు యొక్క శిరస్సు అని మనము గ్రహించి ఉన్నాము. క్రీస్తు యొక్క శిరస్సు అనగా ఏమిటి? అది దేవుని యొక్క సంపూర్ణ జ్ఞానము, దేవుని యొక్క వాక్యము, క్రీస్తు యొక్క మనస్సు. సంఘముతో అనగా ఆయన యొక్క వధువుతో ఐక్యమగుటకు క్రీస్తు యొక్క సంపూర్ణత తిరిగి వచ్చుచున్నది. ఏమి చేయుటకు? జీవింపజేయు శక్తిని తీసుకొని వచ్చుటకు, ఉజ్జీవమును తెచ్చుటకు, జీవించు వధువుగా మృతమైన సంఘ శాఖల యొక్క ఇజంలలో నుండి బయటకు తీసుకొని వచ్చుచున్నది. ఈ శక్తి ఎవరికి బయలుపరచబడెను? కేవలము ఈ సమాచారమును నమ్మిన వారికి. దేవుడు సామాన్యత యందు తనను తాను మరుగు చేసుకుని పిదప అందులోనే తనను తాను బయలుపరచుకొనుట అనే వర్తమానంలో 2 లేఖనములలో ప్రవక్త చెప్పుచు, గొప్ప విషయాల గురించి చూడకండి, కేవలం తగ్గింపు గలవారై దీనముగా ఉండండి అని నేను గత ఆదివారము
చెప్పినప్పుడు అది అలాగూ ఉండబోచున్నది అని నాకు ఎలా తెలుసు? అక్కడ ఉన్నవారు అందరూ ఒకరిని ఒకరు చూసుకొనుచున్నారు. అసలు దేని గురించి మాట్లాడుచున్నాడు సహోదరుడు బ్రెన్హాం అని అందరూ అనుకొనిరి. మానవ జాతిలో జరిగిన అతి గొప్ప మహా సంఘటన గురించి ప్రవక్త మాట్లాడుచున్నాడు. ప్రభువు జన్మించినప్పుడు పశువుల పాకలో జరిగినట్లుగా దినము వెంబడి దినము జరుగుచున్నది. ఆయన తన యొక్క చేతిని చాపి ఉన్నాడు. విడిపించు శక్తిని మరియు దానిని ఎవరు పొందుకోగలరో ఆయన చూపించుచున్నాడు. ఆ యొక్క చిన్న పక్షులు మరియు దూతల గురించి నీవు నమ్మినట్లయితే, ఆ యొక్క నక్షత్రముల సమూహములో పట్టబడుట గురించి నీవు నమ్మినట్లయితే, ప్రవక్తకు దినము తరువాత దినము ప్రత్యక్షతను దయచేయుటకు దూత వచ్చెను అని నీవు నమ్మినట్లయితే, అప్పుడు దేవుని యొక్క బాహువు నీకు బయలుపరచబడును. నిన్ను విడిపించుటకు దేవుని యొక్క శక్తి నీకు దయచేయబడును. తృతీయ నిర్గమము మనుషుల ప్రతి ఒక్క ఆలోచనల నుండి మరి నీ యొక్క స్వంత ఆలోచనల నుండి నిన్ను విడిపించి పెండ్లి కుమారుడు అయిన క్రీస్తుతో ఐక్యపరిచి తన అధికారము క్రిందికి నిన్ను తీసుకొని వచ్చును. ద్వితీయోపదేశ కాండము 29:29 మనం చూసినట్లయితే, రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకొనున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారివియు అగునని చెప్పుదురు. చదవబడిన లేఖనము దేవుడు దీవించునుగాక. మర్మములు మరియు రహస్యములు దేవునికి చెందినవి. అయితే మీకు తెలుసా, ప్రకటన 17 యొక్క ఆ గొప్ప మర్మము ఇక ఎంత మాత్రము దేవునికి చెందదు. అది ఇన్నాళ్ళు ఆయన యొక్క మనసులో దాగి ఉండెను. అయితే ఆయన తన యొక్క మనసులో ఉన్న దానిని బయలుపరచెను. ముద్రలను విప్పుట ద్వారా ఆయన ఇన్నాళ్ళు దాచుకొని ఉంచిన తన యొక్క మర్మమును బయలుపరచెను. దేవుని యొక్క అతి గొప్ప మర్మము విప్పబడెను. ఆమేన్. అది ఇక ఎంత మాత్రము మర్మము కాదు. అది ఇప్పుడు నాకు మరియు నా పిల్లలకు చెందినది. అది ఇప్పుడు నాకు బయలుపరచబడెను గనుక అది ఇప్పుడు నాకు చెందినది. దానితో నేను గుర్తింపబడి ఉన్నాను మరియు దానితో ఏకమై ఉన్నాను. అది నా జీవితమును మార్చుచున్నది. దేవుని యొక్క రూపాంతరపరచు శక్తి, ఈ దినముకు చెందిన జీవింపజేయు శక్తి. సూర్యుడు ఉదయించెను. అది సూర్యోదయ సమయము. వధువు యొక్క విత్తనములను సంపూర్ణ బయలుపాటులోనికి తీసుకుని వచ్చుటకు అది తనతో ఆ జీవింపజేయు శక్తిని తీసుకుని వచ్చినది. ఇది వధువు వృక్షము యొక్క పునరుద్ధరణ. అది నీ యొక్క వ్యక్తిగత ఎత్తబాటు. మా సమాచారమును ఎవడు నమ్మెను? నీవు వారిలో ఒకడివైతే దేవుని యొక్క బాహువు నీకు బయలుపరచబడినది మరియు అది రూపాంతరపరచు శక్తి. ఆయన యొక్క వాక్యము బయలు వెళ్ళినప్పుడు ఆయన తన యొక్క శక్తిని బయలుపరచును. నేను మీతో చెప్పు మాటలు ఆత్మ మరియు జీవమై ఉన్నవి. వాక్యముతో ఆత్మ మరియు జీవము వచ్చును. జీవితము జీవించుటకు మనకు అధిక శక్తి కావలసిన ఎడల వాక్యము యొక్క అధికమైన బయలుపాటు మనకు అవసరమై ఉన్నది. మనము చేయవలసినదల్లా దేవుని యొక్క వాక్యము వద్దకు తిరిగి వచ్చి మరియు నేను ఈ సమాచారమును నమ్ముచున్నాను, అవిశ్వాసమును చూపకుండా ఉండుటకు నాకు సహాయము చేయుము దేవా అని చెప్పుము. నేను ఈ ప్రవక్త యొక్క సమాచారమును నమ్ముచున్నాను. నేను ఎక్కడైతే గుడ్డివాడనై ఉన్నానో అక్కడ నాకు సహాయం చేయము. నాకు ఇది అధికముగా కావాలి. నాకు కావలసినదల్లా గొప్పనైన ప్రత్యక్షత. ప్రభువా, నీవు నాలో అధికముగా కావాలి అని చెప్పుము. దేవుడు మిమ్ములను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.